స్మోకింగ్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్పర్మ్ కౌంట్స్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పాటలు వాళ్ళు ఏదైనా తింటే నువ్వు ఇది తిన్నావు కదా, అందుకనే బేబీ తగ్గింది, అందుకనే బేబీకి జలుబు వచ్చింది, అందుకనే బేబీ మోషన్ పాస్ చేయలేదు, బేబీ అందుకే ఏడుస్తుంది అని చెప్పి ట్రై టు బ్లేమ్ ద మదర్ అన్నమాట. స్కూల్లో రీప్రొడక్షన్ చాప్టర్ సపరేట్ గా చెప్పడం కరెక్టేనా? ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాయ్స్ పుడతారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే గర్ల్స్ పుడతారు, ఇలాంటి రోషన్స్ కూడా ఉంటాయి పేషెంట్స్ కి. చుట్టుపక్కల అందరూ బేబీ పుట్టిందని చూడడానికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట చెప్తూ ఉంటారు. జుట్టు ఎక్కువ ఉంది, జుట్టు తక్కువ ఉంది, చెవులు తెల్లగా ఉన్నాయి, చెవులు నల్లగా ఉన్నాయి, కలర్ అప్పటి నుంచి డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. కోకోనట్ వాటర్ తాగినా కూడా బేబీ హెయిర్ బాగుంటుంది. కోకోనట్ వాటర్ తాగితే హెయిర్ ఊడిపోతుంది అనేది విన్నాను నేనైతే. Like after having kids, most couple are going for divorces also. నా అడ్వైస్ అయితే 30 ఏళ్ళ ముందు పిల్లల్ని అంటే బెటర్. ఉమెన్ కి గైనకాలజిస్ట్ ఉన్నట్టు మెన్ కి కూడా ఉన్నారా? ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దిస్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ కూడా ఉంటాయి కొంతమంది. అంటే దిల్ హ్యావ్ మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ, పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్? వెల్కమ్ టు టాక్స్ వసంత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వసంత గారు, యాక్చువల్లీ ఈ పర్టికులర్ గైనకాలజీ గురించి, ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ గురించి మేము మాట్లాడదాం. 2 weeks బ్యాక్ మేము ఒక లైవ్ సెషన్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మమ్మల్ని గైనకాలజిస్ట్ని పిలవండి, గైనకాలజిస్ట్ని మాట్లాడినప్పుడు మేము అనుకున్నాం ఎందుకు గైనకాలజిస్ట్ని పిలవాలనుకుంటున్నప్పుడు వి వెంట్ త్రూ వెరీ గ్రేట్ ఎగ్జాస్టివ్ ప్రాసెస్ ఆఫ్ ఉమెన్. అంటే ఒక అమ్మాయి పుట్టినప్పటి దగ్గర నుంచి ప్యూబర్టీ స్టేజ్ వచ్చిన తర్వాత నుంచి రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ ఫుడ్ తినద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆర్ ఒక పీరియడ్స్ టైంకి వచ్చినప్పుడు గుడికి వెళ్ళొద్దు, ఈవెంట్స్కి వెళ్ళొద్దు అనే దగ్గర నుంచి, ఒకవేళ అదే అమ్మాయికి అంత బాగుంటే ఓకే, ఒకవేళ ప్యూబర్టీ లేట్ అయింది అనుకోండి, లేట్ అయితే కనుక డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకుండా ఎవరికి వాళ్ళు హోమ్ మెడిసిన్స్ రెమెడీస్ మాట్లాడేసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడితో స్టార్ట్ అయ్యి పెళ్ళి టైంకి వచ్చేసరికి, పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి కన్సీవ్ అవ్వకపోతే హస్బెండ్ని పక్కన పెట్టేసి వాళ్ళు సొసైటీ అంతా ఉమెన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళ వల్ల పిల్లలు పుట్టట్లేదు, అమ్మాయికి ప్రాబ్లం అని మాట్లాడుతుంటారు. అంటే ఉమెన్ హ్యాస్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్ అట్ ఎవ్రీ స్టేజ్. ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ టైంకి ఒక మెంటల్ స్టేజ్ ఉంటుంది. అంటే ఆ ఎగ్జైట్మెంట్ ప్రాసెస్లో నుంచి అబ్బాయి పుట్టాలన్న ప్రాసెస్, ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ప్రెషర్. అండ్ దెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పిల్లోడు వచ్చిన తర్వాత, పిల్లోడు వచ్చిన తర్వాత వాళ్ళకి అటెన్షన్ వెళ్ళిపోయి వీళ్ళకి అటెన్షన్ తగ్గి దే గో త్రూ అ మెంటల్ ట్రామా, పోస్ట్ పార్టమ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో. అండ్ నిజంగా వీ థాట్ ఓకే, ఇంత ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఉమెన్లో ఇన్ని ఫేజెస్లో, ఇన్ని స్టేజెస్లో వాళ్ళు ఒక మెంటల్ ఎగ్జాస్టివ్ థింగ్కి వెళ్తున్నారు కదా, లెట్స్ హ్యావ్ సమ్వన్ హూ కెన్ టాక్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. అక్కడ వేర్ కెన్ వి బ్రేక్ ద ఆస్పెక్ట్స్, వేర్ కెన్ వి బ్రేక్ ద సైకిల్స్ అన్నప్పుడు వి థాట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. నేను మీ గురించి మాకు ఎలా తెలిసిందంటే, మేము ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాం. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో మీరు అదే సినిమా పేరేంటి, సంపూర్ణేష్ బాబు సినిమా చూస్తూ అదే అతను ఈ పట్టం రోజు నీ దగ్గర పెట్టుకో, రోజు పక్కన నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటావు, నీ పక్కన పెట్టుకుంటే నీకు మనకు అలాంటి పిల్లోడు పుడతాడు, అంత అందమైన పిల్లోడు పుడతాడు అంటారు చూసారా. అంటే బ్రేకింగ్ ద మిత్స్ అండ్ ఫ్యాక్ట్, యు ఆర్ a little practical than what other doctors we have seen. So again we felt you are the right person to talk on the current trending thing that we have. But thank you so much once again for coming to the podcast. So మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ గురించి మాట్లాడుకుంటే నిజంగా అలాంటి పేషెంట్ వస్తారు యాక్చువల్లీ? వస్తారు. మోస్ట్లీ కాంప్లెక్స్ అనేది ఇట్స్ సైన్ ఆఫ్ బ్యూటీ అనమాట. అంటే ఫేర్గా ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారని అనుకుంటూ ఉంటారు చాలా మంది. బట్ బ్యూటీ లైస్ ఇన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హౌ వి థింక్. ఓకే, కరెక్ట్. అండ్ బ్యూటీ అనేది కలర్, టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్, హెయిర్ కలర్, హెయిర్ టెక్స్చర్, ఇవన్నీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లైక్ మనం ఏది మేనిఫెస్ట్ చేస్తే అది వస్తుంది అనేది అయితే డెఫినెట్గా లేదు.
Okay, maybe the attitude of the child, okay, inculcating the positive insights into the child, maybe అవి మనం ఎక్స్టర్నల్గా చేయొచ్చు. ఓకే, ఎక్స్టర్నల్గా అంటే ఎక్స్టర్నల్గా అంటే వీ కీప్ టెల్లింగ్ దెమ్ ఫ్రమ్ బర్త్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు గర్భ సంస్కార్ అని మనం వింటూ ఉన్నాం కదా, బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే విల్ స్టార్ట్ టెల్లింగ్ దెమ్ ద పాజిటివ్ థింగ్స్ అనమాట. అంటే వెన్ వీ రీడ్ సంథింగ్ గుడ్ దట్ ట్రాన్స్ఫర్స్ టు ద బేబీ అని వింటాం అవును కదా, దట్ ఈస్ ట్రూ. ఓకే, బేబీ విల్ బీ ఏబుల్ టు హియర్ ఆఫ్టర్ 20 weeks సమ్వేర్. ఓకే, సో వాట్ ఎవర్ ద లౌడ్ నాయిసెస్ ఇట్లాంటివన్నీ బేబీ వింటూ ఉంటారు. అండ్ వాట్ ఎవర్ మనం మాట్లాడుకునేవి, ఇఫ్ ద మదర్ ఈజ్ హ్యాపీ అండ్ షీ హ్యాస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్లీ ద ఎండార్ఫిన్స్ అవన్నీ కూడా బేబీకి ట్రావెల్ అయ్యి బేబీ విల్ ఆల్సో బీ అ హ్యాపీ చైల్డ్ లేటర్. అండ్ బేబీ పుట్టిన తర్వాత కూడా వెన్ వీ స్టార్ట్ టెల్లింగ్ దెమ్ ద పాజిటివ్ యాటిట్యూడ్స్, పాజిటివ్ రిఫ్రైనింగ్ అంతా చేస్తూ ఉంటే మనం డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ బెటర్ చైల్డ్హుడ్ అండ్ బెటర్ అడల్ట్హుడ్ ఆల్సో. ఓకే, నేను కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చూసాను, ఇంకొక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాను. బెంగళూరులో ఒక వ్లాగర్ వెళ్తూ ఒక అమ్మాయిని ఆపుతాడు. ఒక అమ్మాయిని ఆపి యూ లుక్ వెరీ నైస్, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్, హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాడు. ఆ అమ్మాయి గెస్ అంటారు. ఆ అమ్మాయి గెస్ అంటే ఆ అబ్బాయి యూఆర్ అరౌండ్ 20 years ఓల్డ్ అంటాడు. ఆ అమ్మాయి 13 ఏళ్ళు అంటుంది. మేమైపోయింది అసలు, ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది ఆ వీడియో అయితే. జనాలంతా ఏంటంటే అసలు 20 years దాకా కనిపించే అమ్మాయి 13 ఏళ్ళు అవటం ఏంటి. మిగతా రీల్స్ కూడా చూస్తున్నాం యాక్చువల్లీ ఇప్పుడు, అంటే 13-14 years ది లుక్ మోర్ లైక్ 20-21 years కదా. ఇది వరకు జనరేషన్లో లేదు కదా. వాట్స్ చేంజింగ్ అసలు? See, what's changing ante it mainly lies on our lifestyles. Okay, see, when 13 years, okay, just then they are attaining puberty. Females attain puberty around 12-13, that is a normal age for them, but somewhere around above 10 is normal. Okay, జనరల్గా 13-14 ఆ టైంకి ప్యూబర్టీ అటైన్ అవుతాను కాబట్టి ఫీమేల్స్లో జనరల్గా ఆ టైంలో ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ అని ఉంటుంది. దే అటైన్ దట్, అంటే సడన్గా హైట్ ఇంక్రీజ్ అవ్వడం, దే లుక్ మోర్ మెచ్యూర్ అండ్ ఎవ్రీథింగ్. బ్రెస్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే అదర్ ఎక్స్టర్నల్ సెక్షువల్ ఫ్యాక్టర్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు. So once they attain that puberty, some people know just after they attain puberty, or some people like 1 or 2 years after they attain puberty, they attain those changes anamata. Okay, that is a part of the normal physiology in which happens in a woman's body. Okay, అంటే మనకి కొంచెం ఎల్డర్లీగా కనిపిస్తారు అనమాట, మెచ్యూర్డ్గా కనిపిస్తారు. మన జనరేషన్ అంటే లైక్ ద ఓల్డర్ జనరేషన్ చూసుకుంటే ఈ ప్యూబర్టీ అటైన్ అయ్యే ఏజ్ సమ్ పీపుల్ అట్ 15-16 అట్లా ఉండేది. ఓకే, అలా ఉన్నప్పుడు దే అటైన్ మెచ్యూరిటీ బిట్ లేటర్. వాళ్ళకి ఆ చేంజెస్ అవన్నీ, బ్రెస్ట్ చేంజెస్ అవన్నీ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి 15 yearsకి వాళ్ళు మెచ్యూర్ అయితే 16-17 years కల్లా స్టార్ట్ అవుతాయి. సో ఇట్ విల్ బీ ఆల్మోస్ట్ లైక్ 20 years ఆ టైంకి దే ఆర్ అడిక్వేట్ అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఎర్లీ ప్యూబర్టీ అనేది ఒకటి చూస్తున్నాం. అంటే మోస్ట్ గర్ల్స్ ఆర్ 10 years 12 years లోపు ప్యూబర్టీ అనేది అటైన్ అవుతున్నారు. యా, అటైన్ అవుతున్నారు, అండ్ వీఆర్ సీయింగ్ దోస్ చేంజెస్ అట్ దాట్ ఏజ్ ఇట్ సెల్ఫ్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్ కూడా, ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే లెస్ దాన్ 10 years, లెస్ దాన్ 8 years కూడా కొంతమంది ఈ ప్యూబర్టీ అనేది అటైన్ అవుతున్నారు అనమాట. దిస్ ఇస్ లైక్ డ్యూ టు ద హార్మోన్స్, ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబిసిటీ, ఇట్లన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్స్పోజర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అంటే చేంజెస్ వస్తాయి కదా ఎర్లీగానే. యా, డెఫినెట్లీ. అంటే ఫ్యాక్టర్స్ సచ్ as ఎక్స్పోజర్ అంటే యూట్యూబ్ కావచ్చు, ఆర్ ద ఫుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు, వీటి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది డెఫినెట్గా. పిల్లలు తింటే చాలు అని చెప్పి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు తినరేమో, మనం సరిగ్గా పెట్టట్లేదేమో అని చెప్పి ఎక్కువ పెడుతూ ఉంటారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మోడరేట్ ఈటింగ్. అంటే మనకి ఇకిగై అని ఒక బుక్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రెడ్ దట్ బుక్. ఆ బుక్లో ఏం చెప్తారంటే, వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ 80% ఫుల్, యూ షుడ్ స్టాప్ ఈటింగ్ అని చెప్పి. అది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇన్కల్కేట్ చేస్తే దట్ విల్, వాళ్ళకు కూడా ఫుడ్ ఎంత తినాలి ఏంటి అనేది ఇన్సైట్. ఇప్పుడు టీవీస్ వచ్చేసినాయి, టీవీ చూస్తూ ఫుడ్ పెడతాం. ఓకే, వాళ్ళు ఎంత తింటున్నారో ఏంటో వాళ్ళకి అర్థం కాదు. దే కీప్ వాచింగ్, దే కీప్ ఈటింగ్.
అది అడల్ట్స్ కూడా వచ్చేసింది, అడల్ట్స్ కూడా వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ పెట్టుకొని చూస్తారు. నెట్ఫ్లిక్స్ పెట్టుకొని చూద్దాం. అంతెందుకు, మనమే ఒక మూవీకి వెళ్తే ఒక లార్జ్ టబ్ పాప్కార్న్ కొనుక్కుని 3 hours తింటూ మూవీ ఎంజాయ్ చేస్తాం. అదే మనం ఇంట్లో కూర్చుంటే ఆ లార్జ్ టబ్ పాప్కార్న్ తినగలమా? డెఫినెట్లీ నాట్. సబ్ కాన్షియస్ గా మన ఇంటెన్షన్ అటు ఉంటుంది కాబట్టి మనం ఏం తింటున్నామో మనకు తెలియదు. ఓకే, అదే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందాక మీరు చెప్పారు ఎర్లీ ప్యూబర్టీకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కావచ్చు అండ్ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ అంటే ఈవెన్ మై డాటర్ ఆస్క్ ఫర్ మేకప్. ఓకే మమ్మీ ఐ వాంట్ టు డూ మేకప్, ఐ వాంట్ ఎ చైల్డ్ మేకప్ కిట్ అని అడుగుతుంది. ఓకే వాట్ డూ ఐ బై హర్? సి అది ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ అంటే దట్స్ ఓకే. ఓకే సో ఐ టోల్డ్ హర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై యూ ఎనీథింగ్. ఓకే సింపుల్ మేకప్, సింపుల్ మేక్ ఓవర్ ఇస్ ఫైన్, నాట్ మేకప్ అగైన్. Okay, makeover is fine. Until you are like 18, you are not going to have any sorts of such kinds. Okay, అని మనం చెప్పగలగాలి. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో అప్లై చేసినవి కూడా కంపల్సరీగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ అవన్నీ కెమికల్సే కదా. ఓకే దే విల్ హ్యావ్ కెమికల్స్ అనేవి మన ఎండోక్రైన్, మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. మీరు వింటూనే ఉంటారు ఎండోక్రైన్ డిస్రప్షన్ అని చెప్పి. మనం యూస్ చేసే డిష్ వాష్ బార్ దగ్గర నుంచి, సోప్స్ దగ్గర నుంచి, డిస్ఇన్ఫెక్టెంట్స్ దగ్గర నుంచి, ఆల్ దీస్ హ్యావ్ కెమికల్స్ అండ్ దే విల్ ప్లే ఆన్ అవర్ హార్మోన్స్. అది మనకి తెలిసేసరికి విల్ లూజ్ దట్ టైం. ఇట్స్ నాట్ లైక్ సడన్. ఇవాళ మనం ఏదో చేసాం కాబట్టి రేపే మనకి అది దాని ఎఫెక్ట్ కనిపించదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ ఇయర్స్ బిఫోర్ దట్ షోస్ అప్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వాటిని అసలు వాడకుండా అయితే ఉండలేదు. సో వీ హ్యావ్ టు మినిమైజ్ దెమ్. తగ్గించాలి, ఎంతవరకు తగ్గించాలంటే అంతవరకు తగ్గించాలి వాటిని. అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ గురించి మాట్లాడితే అంటే పీసీఓఎస్ గురించి నేను డైరెక్ట్గా మాట్లాడను. ఐ విల్ టాక్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్. ఎవ్రీ 1 in 5 women are now facing the same issue. అండ్ హర్మన్ కౌర్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా బయటకు వచ్చి షీ స్పోక్ అబౌట్ ఫేషియల్ హెయిర్. సో PCOS ఉంటే ఇట్స్ ఫేషియల్ హెయిర్ కామన్, బట్ ఉమెన్కి దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ బాడీ షేమింగ్ అక్రాస్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ ద ఫేషియల్ హెయిర్. అది విచ్ ఇస్ కామన్, వీ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్ అని మాట్లాడుతూ వచ్చారు. చాలా మంది రెడిట్లో కూడా, సోషల్ మీడియాలో కూడా దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్. మనం ఇంకా నార్మలైజ్ చేయాలి సిచ్యువేషన్ అని. బట్ హౌ డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ దెమ్? See facial hair unte, see everybody wants to look beautiful. Correct. They want to look feminine. When they start having కొంతమందికి అది కూడా వేరీ డిపెండెంట్ డిఫరెంట్ డిగ్రీస్లో ఉంటుంది. కొంచెం మందికి లైట్ హెయిర్ ఉంటుంది, కొంచెం మందికి కొంచెం థిక్గా ఉంటుంది. వెన్ సంబడి సీస్ దెమ్, ఆ బాడీ షేమింగ్ పార్ట్ అనేది ఉంటుంది చూడండి, దట్ కాజెస్ మోర్ పెయిన్ దాన్ దెమ్ హ్యావింగ్ దోస్ ఇష్యూస్. ఓకే సో దీన్ని అడ్రస్ చేయగలిగితే మేబీ దే విల్ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ modification, so we'll give them time and they will try to reduce their problem. Okay అదంతా చేయకుండా మనం డైరెక్ట్గా వాళ్ళని నీకుంది అని షేమ్ చేసేస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది? అండ్ దే ఆర్ మోర్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ దోస్ ఇష్యూస్. వాళ్ళు బయటకు రాలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. అంటే ఇట్లా మన వాట్ టు సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద కూడా ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. అది నేను సోషల్ మీడియాలో కూడా లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాను. ఉమెన్ కూడా దే ఆర్ కమింగ్ అవుట్ షేరింగ్ దేర్ యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీ. ఎందుకు నార్మలైజ్ చేయాలి దీన్ని? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు దానివల్ల. అండ్ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు ఈ PCOS in the process of having a pre-pregnancy level, how is it going to affect the pregnancy level? PCOD ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది ఇట్స్ అ మిత్ అనమాట. ఓకే నార్మల్ PCOD అంటే ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే దే విల్ గెట్ పీరియడ్స్ లైక్ once in 3 to 4 months అట్లా. అలా కాకుండా ఇఫ్ దే ఆర్ గెటింగ్ పీరియడ్ once in 2 months కరెక్ట్గా వస్తుంది, ఓకే అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ఓకే. they don't need medical support also. But 3 months తర్వాత కూడా పీరియడ్స్ రావట్లేదంటే we generally ask them to take medical advice అన్నమాట. వీటితో పాటు వెన్ దే హ్యావ్ ఆల్ దీస్ సిమ్టమ్స్, ఈ ఫేషియల్ హెయిర్స్ ఉంటాం కానివ్వండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ సైన్స్ ఆఫ్ యానోవ్యులేషన్ అంటాం అనమాట, ఇలాంటివి ఉంటే మాత్రం దెన్ దే నీడ్ మెడికల్ అటెండ్మెంట్. నా దగ్గరికి ఒక పాప వచ్చింది, షీ ఈజ్ అరౌండ్ 16 to 18 years అండ్ కంప్లీటెడ్ హర్ కాలేజ్.
తన మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ ఫేషియల్ హెయిర్. ఓకే, అండ్ మై అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఇస్ షోయింగ్ పీసీఓడి అని చూపించింది. I told her, you don't have to worry about that. You don't need any hormonal tablets for that. But her periods were regular అన్నమాట. So periods regularగా ఉన్నంత వరకు we are not going to treat them with hormones. యంగ్ ఏజ్ గ్రూప్లో. ఓకే, అండ్ ఈ ఫేషియల్ హెయిర్ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ ద ఫిజికల్ మెథడ్స్ లైక్ వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, ఆర్ లేజర్స్ కానీ, ఇట్లాంటి వాటికి వెళ్ళమంటాం ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్ టూ మచ్. బట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్ ప్యాటర్న్ కూడా ఉంటే దెన్ విల్ గివ్ దెమ్ మెడిసిన్స్. అండ్ చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్ ఉంటుందని చెప్పి దే విల్ ట్రై ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ప్రోడక్ట్స్ అనమాట. హెయిర్ ఫాల్కి మెయిన్ కామన్ కాజ్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా. ముందు మనం చాలా ఎనీమియాని ట్రీట్ చేసుకుంటే ఈ హెయిర్ ఫాల్ సొల్యూషన్ అనేది అట్లీస్ట్ 50 to 60% తగ్గుతుంది. పీసీఓడి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ అది అగైన్ పీసీఓడి వల్ల హెయిర్ ఫాల్కి వీ హ్యావ్ టు రివర్ట్ బ్యాక్ టు ద కండిషన్స్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుని హెయిర్ వాష్ లైక్ ఎవ్రీ వీక్కి 2 times per week హెయిర్ వాష్ చేసుకోవడం, ఇట్లాంటి మెథడ్స్ ఫాలో అయితే మ్యాక్సిమం రిలీవ్ అవుతుంది. విల్ లీవ్ దిస్. కానీ పరిగెట్టేది ఎక్కడంటే నేను ఆ క్రీమ్ రాసుకుంటే నా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఆ షాంపూ యూస్ చేస్తే నా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇలా ఉంటుందని చెప్పి విట్ల భయంకి వెళ్తున్నాం. కానీ ఈ ద రూట్ కాజ్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా మంది దే షాంపూ ఎవ్రీ సింగిల్ డే కదా. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మేల్ కూడా ఎఫెక్ట్ అవుతుందా? మేల్కి గమ్మీస్ వల్ల, వీటి వల్ల కూడా గమ్మీస్ అంటే దే ఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గమ్మీస్ అనమాట. ఓకే, ఆ గమ్మీస్లో మనం చూసుకోవాలి ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ద ఎక్స్ట్రా వైటమిన్స్ ఎంత ఉన్నాయి, వైటమిన్స్ లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, ఇవన్నీ ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి. అండ్ దెన్ ఇట్స్ బెటర్ టు టేక్ దెమ్. ప్లస్ గమ్మీస్ ఆర్ లైక్ షుగర్ కోటెడ్. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ టేక్ టాబ్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గమ్మీస్ అని నేను చెప్తాను. అది ప్యాలెట్కి టేస్ట్గా ఉంటాయి అంతే గమ్మీస్. ఓకే, ఇందాక మీరు పిల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే నేను చదివాను, బట్ నేను అబ్జర్వ్ కూడా చేశాను చాలా మంది అంటే ఒక ఈవెంట్ ఉందని, ఆర్ ఒక గుడికి వెళ్ళాలని, ఆర్ ఒక టెంపుల్ రిచువల్ ఉందని చెప్పి పీరియడ్స్ స్కిప్ చేయడానికి, పీరియడ్స్ ముందు రావడానికి పిల్స్ వేసుకుంటూ వస్తారు కదా. అంటే ఆ టైంలో బాగానే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ద జెన్జీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాసెప్టివ్స్ వాడుకున్న దే టేక్ పిల్స్ టు యాక్చువల్లీ డిలే టు గెట్ ద పీరియడ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది ఆ టైంలో బాగానే ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి వాళ్ళకి లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. బట్ ఒక పిల్ తీసుకోవడం వల్ల విల్ దట్ హ్యావ్ అ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్? ఇట్ కెన్ హ్యావ్ బోత్. ఓకే, ఐ హ్యాడ్ వన్ పేషెంట్, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి లైక్ 10 days కంటిన్యూస్లీ షీ వాజ్ టేకింగ్ ద పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్ అనమాట. 15 రోజులు 15 రోజులు పిల్ తీసుకున్న తర్వాత ఇట్స్ నథింగ్ బట్ హార్మోన్ పిల్సే. ఓకే, ఇవేమవుతుందంటే ఈ ప్రొజెస్ట్రాన్ పిల్సే మోస్ట్గా మనము ఈ హార్మోన్ పిల్స్ ఇస్తూ ఉంటాము పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి. ఇదేం చేస్తుందంటే ఎండోమెట్రియం లేయర్ని బాగా బిల్డప్ చేస్తూ ఉంటుంది. అండ్ షీ కేమ్ విత్ లైక్ వన్స్ షీ స్టాప్ ద పిల్ షీ స్టార్టెడ్ హ్యావింగ్ హర్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ విత్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అనమాట. దట్ టు ఫర్ 15-20 days బ్లీడింగ్ అవుతున్న తర్వాత షీ కేమ్ టు అస్. ఓకే, దెన్ వీ హ్యాడ్ టు అప్పుడు కూడా మేము స్కాన్ చేసినప్పుడు ద ఎండోమెట్రియం వాజ్ స్టిల్ థిక్ అండ్ వీ హ్యాడ్ టు డూ అ క్యూరటాజ్ అగైన్ ఫర్ హర్ బ్లీడింగ్ టు స్టాప్ అనమాట. ఓకే, సో ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే, ఇలా పిల్స్ కొంతమందికి ఏమవుతుంది, ఒక 3-4 days తీసుకుంటారు, మోస్ట్లీ వాళ్ళ సైకిల్లో ఏం చేంజ్ రాదు. కాకపోతే ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల వాళ్ళ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అండ్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి, ఎక్సెసివ్ బ్లీడింగ్ కానివ్వండి, ఫ్రీక్వెంట్ షార్ట్ సైకిల్స్ కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ ఆ సైకిల్స్ అనేది మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఓకే, అది ముందు ఎర్లీ స్టేజ్ నుంచి తీసుకునే వాళ్ళకి కంపల్సరీగా అది ప్రెగ్నెన్సీ లెవెల్లో తేడా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళ హార్మోన్ సైకిలే డిస్రెగ్యులేట్ అవుతుంది. ఓకే, మొత్తం హార్మోన్ సైకిల్ డిస్రెగ్యులేట్ అవుతుంది. ఓకే, మొన్న ఉపాసన గారు కూడా మాట్లాడారు ఎగ్ ఫ్రీజింగ్ గురించి. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్ ఫ్రీజింగ్ నిజంగా నీడ్ ఉందా? ఎట్ దిస్ పాయింట్ టైం ఎగ్ ఫ్రీజింగ్ నీడ్ ఉందా అంటే యూ క్యాన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. అంటే నేను 30-35 వరకు మ్యారేజ్ చేసుకోను అని నువ్వు 22-25 ఇయర్స్ అప్పుడే నువ్వు డెసిషన్ తీసుకోగలిగితే ఓకే, దెన్ దట్ ఈస్ అ బెటర్ చాయిస్. యూ గో ఎట్ 30 అండ్ సే ఐ విల్ ఫ్రీజ్ మై ఎగ్స్. బై దెన్ కూడా క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అనేది ఎట్లా ఉంటుందో చెప్పలేము. మన ఈ సొసైటీ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఇవట్లా చూసుకుంటే ఓకే, జనరల్గా ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటాం. ఎందుకంటే 30 ఇయర్స్ తర్వాత క్రోమోజోమల్ ఎనామలీస్ ఏం కానీ, బేబీస్కి కంజెంటల్ ఎనామలీస్ కానీ, డౌన్ సిండ్రోమ్ రిస్క్ కానీ ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో you have to freeze your eggs like at least around 25-26. అలా ఫ్రీజ్ చేసుకోవాలంటే యూ షుడ్ టేక్ యువర్ డెసిషన్. అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ 10 years or 15 years అనేది యూ షుడ్ టేక్ యువర్ డెసిషన్ అట్లీస్ట్ బై 20-25 years. ఓకే, దెన్ యూ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. దట్ ఈస్ అది ఒక ఇన్సూరెన్స్ లాగా, అది ఒక రిజర్వ్ లాగా అనమాట. బట్ యు ఆర్ లైక్ 30 years స్టిల్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని నేను 35-40 తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఐ వాంట్ టు ఫ్రీజ్ మై ఎగ్స్ అనుకుంటే ఓకే, దట్ ఆప్షన్ ఆల్సో ఈజ్ యాక్సెప్టెడ్. యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. బట్ ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తర్వాత మీకు బాడీలో ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత లేదా యూ విల్ బీ ఏబుల్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ అట్ 40 years ఆఫ్ ఏజ్ వితౌట్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ అనేది ఇట్స్ స్టిల్ అ క్వశ్చన్ మార్క్. ఓకే, 40 years అప్పుడు 40 years అప్పుడు 40 years అప్పుడు యూఆర్ ఆల్రెడీ లైక్ మనకి ఫెటీగ్ కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్ అన్నీ కొంచెం డ్రాప్ అవుతాయి. ఓకే, దెన్ యూ గోయింగ్ త్రూ అ ప్రెగ్నెన్సీ, దెన్ బ్రింగింగ్ అప్ ద కిడ్, అండ్ బై యువర్ చైల్డ్ ఈస్ అరౌండ్ 10 years, యూ ఆర్ అరౌండ్ 50. ఓకే, అండ్ యూ విల్ హ్యావ్ ది అదర్ మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి కదా వెనకాల, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి వాటితో ఎఫెక్ట్ అయ్యి హౌ ఆర్ వీ గోయింగ్ టు క్యాటర్, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ద చైల్డ్ అనేది కూడా చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ లెవెల్లో కూడా అంటే 30 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఆన్ వన్ సైడ్ ఉపాసన గారు చెప్పింది రైట్ అనే అనుకున్నాం అనుకోండి, అంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి యూ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ విచ్ యూ హ్యావ్ టు రియలైజ్ 20-25 ఏళ్ళప్పుడు మీరు ప్లాన్ చేసుకున్నారు. ఆన్ ద అదర్ సైడ్ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 30 లోపల పిల్లల్ని కదండి, ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజియర్ అంటారు. అంటే ఒక 2 sides ఆఫ్ కాయిన్ మన డిస్కషన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఎగ్ ఫ్రీజింగ్ ఇంపార్టెంటా, ఆర్ ఇప్పుడున్న జనరేషన్ దే రియలీ హ్యావ్ టు గో అహెడ్ 30 ఏళ్ల ముందే పిల్లల్ని కనాలా? నా అడ్వైజ్ అయితే 30 ఏళ్ళ ముందు పిల్లల్ని కంటే బెటర్ అని. ఓకే, మనకి 18 yearsకి యూ విల్ ఫినిష్ యువర్ +2 అనేది కంప్లీట్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ 4 years ఆర్ లైక్ యూ టేక్ 6 years తీసుకున్నా సరే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకుని అండ్ దెన్ యూ షుడ్ స్టార్ట్ ప్లానింగ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అప్పటి నుంచి ఫ్యామిలీ ప్లాన్ చేసుకుని బై 30 అట్లీస్ట్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ కిడ్స్ అంటే దట్ విల్ బి చాలా బెటర్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ప్యారలల్గా వెళ్ళాలి, ఒక ట్రైన్ ట్రాక్ లాగా. అంతేగాని ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయిన తర్వాత నేను కెరియర్ ప్లాన్ చేస్తాను, లేకపోతే కెరియర్ సెటిల్ అయిన తర్వాత నేను ఫ్యామిలీ ప్లాన్ చేస్తాను అనుకుంటే ఇట్ డోంట్ వర్క్ మచ్. నేను కొన్ని స్టోరీస్ విన్నాను దీని మీదే. అంటే ఒక 27కి పెళ్లి చేసుకొని హ్యాపీగా 28కి షీ గాట్ కన్సీవ్డ్, ఉమెన్ గాట్ కన్సీవ్డ్. వాళ్ళ హస్బెండ్ ఇంకా కెరియర్ సెటిల్ అవ్వలేదు, వాళ్ళ హస్బెండ్ ఇంకా ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు అని చెప్పి ఫోర్స్ చేసి తన్ని ఫస్ట్ 3 monthsలోనే అబార్షన్ చేయించుకోమని చెప్పి, విచ్ ఈస్ అగైన్ నాట్ లీగల్ ఎనీవేస్. అలాంటి స్టోరీస్ నేను చాలా విన్నాను. అంటే కెరియర్ని ముందు పెట్టుకొని
ఆల్రెడీ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా కాదని చెప్పి 30 ఏళ్ళ తర్వాత స్ట్రగుల్ అయ్యే కేసెస్ కూడా చాలా ఉన్నాయి కదా. బట్ ఫర్ దోస్ పీపుల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ముందే చేసుకోవచ్చు కదా వాళ్ళు కావాలంటే. వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ముందే చేసుకోవచ్చు, లేకపోతే అప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మనం 30 years తర్వాత ప్లాన్ చేసుకుంటాము అనుకున్నప్పుడు మేబీ అప్పుడు కూడా సెటిల్ అవ్వకపోతే, సెటిల్మెంట్ రాకపోతే, రిసెషన్ అని చెప్పి ఆల్రెడీ జాబ్స్ వస్తున్నాయి, జాబ్ వచ్చిందని చెప్పి మ్యారేజ్ చేసుకుని సరే ఇఫ్ యూ ప్లాన్ అ కిడ్, ఆ తర్వాత జాబ్ పోతే ఏం చేయలేం కదా. సో లెట్స్ గో విత్ ద ఫ్లో. యూ హ్యావ్ యువర్ కిడ్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మాత్రం ఐ విల్ టెల్ దెమ్ టు గో అహెడ్. ఓకే, ఫినిష్ యువర్ ప్రెగ్నెన్సీ, ఫినిష్ యువర్ చైల్డ్ అండ్ దెన్ యూ గో అరౌండ్ ద కెరియర్. నేను అదే అనుకున్నా, ఆ స్టోరీ చూసిన అరే ఎంతమంది కష్టపడుతున్నారు. అదే కాదు, నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, కపుల్ అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత 3 months లో కన్సీవ్ అయిపోయింది. దే జస్ట్ వాంటెడ్ టు వాళ్ళకి ఒక బ్రేక్ కావాలంతే అనమాట. ఒక 1 year తర్వాత ప్లాన్ చేసుకుందాం, ఈ 1 year మంచిగా అటు ఇటు తిరగాలి యాజ్ అ న్యూ కపుల్, వాళ్ళకి అలాంటి గోల్స్ ఉన్నాయి. ఓకే, సెటిల్డ్ కూడా కెరియర్లో. కాకపోతే 3 months లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎవరైనా ఏం చెప్తారు, ఇంట్లో చెప్పినా సరే ప్లీజ్ కంటిన్యూ, ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయమనే చెప్తారు. కానీ మదర్, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో షీఈస్ నాట్ కన్విన్స్డ్ అనమాట. అవునా? ఓకే, కన్విన్స్డ్ అంటే ఏంటంటే అంటే నేను ప్లాన్ చేసుకోలేదు ఈ ప్రెగ్నెన్సీ అని చెప్పి. ప్రెగ్నెన్సీలో ఎవరికైనా సరే కొంచెం నాజియా, వామిటింగ్స్ ఉంటాయి, కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి ఏదైనా ఇష్టం అనుకుని ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్ దట్ ప్రెగ్నెన్సీ, ఈ వామిటింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అనిపించదు చాలా మందికి. ఉన్నా సరే ఫుడ్ తీసుకోలేకపోతున్నాము, బేబీ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాకపోతే ఈ నాజియా, వామిటింగ్కి ఆమెకి ఎక్కువ యాడ్ అయిపోయి అండ్ షీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ డిప్రెషన్ అనమాట. ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ, నాకెందుకు, ఇలాంటి డిప్రెసివ్ స్టోరీస్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అనమాట ట్యాక్లింగ్ హర్. హస్బెండ్ వాంట్స్ ద ప్రెగ్నెన్సీ, ఎవ్రీవన్ వాంట్స్ ద ప్రెగ్నెన్సీ, బట్ దిస్ గర్ల్ ఇస్ నాట్ రెడీ. ఓకే, అందుకనే ఏం చెప్తామంటే మ్యారీడ్ కపుల్ కానీ లైక్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనేది కరెక్ట్గా ఒక ఐడియా ఉండాలి. అండ్ టేక్ నెసెసరీ కాంట్రసెప్షన్, ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడానికి, అండ్ టు అవాయిడ్ ఆల్ దిస్ డ్రామా అనమాట. అంటే స్పీకింగ్ ఆఫ్ విచ్ ప్రెగ్నెన్సీ, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మెన్ కూడా మాట్లాడాల్సింది ఏంటంటే, అదే ఇందాక కూడా నేను చెప్పినట్టు ఉమెన్కి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఉమెన్స్ ప్రాబ్లం, మెన్కి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మెన్ బేర్లీ కమ్అట్ అడ్మిట్ ద ఫ్యాక్ట్ దట్ మేము కూడా వచ్చి టెస్ట్ చేయించుకుంటాము అనేది నేనైతే చూడలేదు వాస్తవంగా. బట్ సొసైటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ కావచ్చు, అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, కానీ బ్లేమ్ అంతా ఉమెన్కే వచ్చేస్తుంది మళ్ళీ. నాట్ జస్ట్ అన్న మెడికల్ ఫ్యాక్టర్, మెంటల్ ఫ్యాక్టర్కి కూడా మళ్ళీ ఉమెన్కి వెళ్తుంది కదా. హౌ మచ్ డూ థింక్ మీ సర్వీస్లో కావచ్చు ఆర్ యాజ్ అ డాక్టర్స్ మీరు whenever you says that women కాదు మెన్కి కూడా ఉంది అంటే వాట్ సార్ట్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే అగ్రెషన్ ఉంటుంది అన్నమాట. అంటే లైక్ మా దగ్గరికి వచ్చే చాలా మంది కపుల్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చినప్పుడు ఫస్ట్ లేడీ వస్తారనమాట. ఓకే, తన్ని అకంప్లీజ్ చేసేది ఎవరంటే మదర్ ఆర్ మదర్ ఇన్ లా. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వచ్చేది చాలా తక్కువ. ఓకే, ఫస్ట్ అమ్మాయిని చూపిద్దాం. ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారంటే, మదర్ ఇన్ లా కూడా ఏమంటారంటే, అమ్మ ఒకసారి చూపించుకో హాస్పిటల్కి వెళ్ళి. ఓకే, వాళ్ళ అబ్బాయికి చెప్పరు ఒకసారి వెళ్ళి చూపించుకో అని చెప్పి, ఫస్ట్ అమ్మాయికే చెప్తారు వెళ్ళి చూపించుకో అని చెప్పి. వీళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ కపుల్ రాకుండా అమ్మాయి ఒక్కటే వస్తుంది, అకంపెనీడ్ బై మదర్ ఆర్ మదర్ ఇన్ లా. ఓకే, కాదమ్మా మీరు కపుల్ లాగా రావాలి. మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఇష్యూస్కి వస్తున్నప్పుడు డెఫినెట్లీ కమ్ యాజ్ అ కపుల్. మేము ఇద్దరితో మాట్లాడతాం. ఆ లేడీకి ఎంతైతే ఇన్వెస్టిగేషన్ అంతే చేయాలో ఆ మేల్ పర్సన్ కూడా సేమ్ ఇన్వెస్టిగేట్ చేయాలి మనం. వాళ్ళకి రొటీన్గా అయితే ఒక సెమెన్ అనాలిసిస్ చేస్తాం. రీసెంట్గా అయితే నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. షీ ఈజ్ అరౌండ్ 30, మ్యారీడ్ ఫర్ 4 years, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి. సరే అని చెప్పి హస్బెండ్ ఎక్కడమ్మా, మరి హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ చేయాలి అని చెప్తే, మేడం మా హస్బెండ్ రారు, మా హస్బెండ్ టెస్ట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు
ఆయన టెస్ట్ చేయించుకోరంట, నాకే ట్రీట్ చేయండి, నాకు ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీ రావాలి అంట. ఎట్లా వస్తుంది? అమ్మాయికి సరే అని చెప్పి నీకు బేసిక్ టెస్ట్ అనే అమ్మాయికి రాసి ఇచ్చాము, అమ్మాయిదంతా నార్మల్గానే ఉంది, షీఈస్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, అల్ట్రాసౌండ్ బాగుంది, బ్లడ్ కౌంట్, థైరాయిడ్ హార్మోన్ ఇట్లాంటివన్నీ నార్మల్గానే ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ మేల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. వాళ్ళేమో రారు. హౌ విల్ దిస్ హ్యాపెన్? ఎందుకు? సొసైటీ, మన సొసైటీలో ఏంటంటే ఇప్పుడు ఒక మేల్ పర్సన్కి వాళ్ళకి ఒక కౌంట్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయి అని చెప్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నా వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఏమనుకుంటారు. అండ్ ఒకవేళ వాళ్ళు కపుల్గా వచ్చినా సరే మనము ఒకవేళ హస్బెండ్ ఫ్యాక్టర్ లో ఉంది, స్పర్మ్ కౌంట్ ఏదో లో ఉంది అని చెప్తే మేల్ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ అండ్ థింగ్స్ లైక్ దట్. Okay, they're not ready to take it at all. సో ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ స్మోకింగ్, ఈ ఒకవేళ హస్బెండ్కి ఒకవేళ వైఫ్కి ఇద్దరికి ఉన్నాయనుకోండి, ఇద్దరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయా? డెఫినెట్గా. ఫస్ట్ స్పర్మ్ కౌంట్ స్మోకింగ్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్పర్మ్ కౌంట్స్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలంటే రిఫ్రైన్ ఫ్రమ్ ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ తగ్గించుకోవాలి, లేకపోతే ఆపేస్తే ఇంకా బెటర్, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అని చెప్తాం. సేమ్ వే ఈ రోజుల్లో అయితే ఫీమేల్స్ కూడా వీఆర్ సీయింగ్ లైక్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అండ్ వాళ్ళు కూడా అకౌంట్స్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ అట్లీస్ట్ కొన్ని రోజులు ఆపేసి దెన్ దే షుడ్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆల్కహాల్ ఈజ్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. 1-2 ounces తీసుకోవచ్చు అని చెప్తారు, కానీ ఫిటల్ ఆల్కహాల్ సిండ్రోమ్స్ అని ఇలాంటివి ఉంటాయి, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. మన తీసుకున్న ఆల్కహాల్ ప్లసెంటా ద్వారా పాస్ అయ్యి బేబీకి వెళ్ళి బేబీలో ఇట్ విల్ కాజ్ సమ్ అబ్నార్మాలిటీస్ అని. సో ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ, అండ్ వెన్ యూఆర్ ప్లానింగ్ ఆల్సో ఇట్ ఈస్ మచ్ బెటర్. సరే, మనము ఇప్పటి వరకు ఏంటంటే ఆబ్స్టెట్రిక్స్లో జనరల్లీ వీఆర్ ట్రీటింగ్ మదరు, ప్రెగ్నెంట్ లేడీ అయ్యి వస్తారు, తర్వాత వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, సరే ఏం లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఫ్యూచర్లో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీ అన్న తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు అని మనం ఎప్పుడైతే చెప్తామో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ విత్డ్రాల్ సిమ్టమ్స్. హౌ ఆర్ వి గోయింగ్ టు డీల్ అబౌట్ దెమ్ అనేది ఫ్యూచర్లో విల్ బి టాకింగ్ అగైన్ అన్నమాట. అదే అంటే ఇన్ రిలేషన్ టు దట్ మొన్న నేను యాక్చువల్లీ మీకు కూడా చెప్పాను ఇందాక, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు నిన్న డిసెంబర్లో లాంచ్ చేశారు. 2,75,00,000 మంది దే ఆర్ ఎఫెక్టెడ్ కపుల్స్ ఇన్ India on fertility due to this social factors, and 10,05,00,000 మంది across the world. WHO హిందుస్థాన్ టైమ్స్ ఏం చెప్తుందంటే WHOని గైడ్ చేస్తుంది, అంటే వార్న్ చేస్తుంది, బాబు ఇన్ఫర్టిలిటీ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ ఎపిడమిక్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అని. డూ యూ రియలీ సీ ఇట్ యాజ్ న్యూ ఎపిడమిక్? డెఫినెట్లీ. మనం ద నెంబర్ ఆఫ్ IVF సెంటర్స్ స్ప్రింగింగ్ అప్ మనం దాని గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఒకప్పుడు ఇన్ని ఉండే కాదు. ఒకప్పుడు ఆంధ్రాలో ఇలాంటిది ట్రీట్మెంట్ కోసం IVF ట్రీట్మెంట్ కావాల్సి ఉంటే వాళ్ళు హైదరాబాదో లేకపోతే చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ లో మనం ఈరోజు సెంటర్స్ చూస్తున్నాం. ఓకే, ఇన్ఫర్టిలిటీ అనేది రైజ్ అవుతుంది. ఒకటేంటంటే కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇంతకు ముందు మనం ఏమనేవాళ్ళం, జనరలీ ఇఫ్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ అరౌండ్ 24-25, 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉండాలి. అండ్ దెన్ స్టిల్ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ సబ్ఫర్టిలిటీ ఆర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ అరౌండ్ 30-35 years ఆఫ్ ఏజ్. 30-35 years ఆఫ్ ఏజ్ మ్యారేజ్ అయ్యి అండ్ దే వాంట్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ నాకు ఏదో పని ఉంది, ఇంకా నేను ఏదో ఎగ్జామ్ రాయాలో లేకపోతే ఐ వాంట్ గో అబ్రాడ్, ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్, సో ఐ వాంట్ టు కన్సీవ్ విత్ ఇన్ దిస్ పీరియడ్ అని టైం ఫ్రేమ్ చేసేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిందంటే దే ఆర్ లైక్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆఫ్ 2 days కొంచెం లోగా ఉండడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి. అండ్ కపుల్ కూడా వెన్ దే ఆర్ టుగెదర్ కూడా ఆ స్ట్రెస్, ఈ సైకిల్లో అయినా నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, ఈ సైకిల్లో ఎలాగైనా ప్రెగ్నెన్సీ రావాలి అనే స్ట్రెస్ అనేది వాళ్ళ మీద చాలా ఉంటుంది.
మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మేము అదే కౌన్సిల్ చేస్తాం. ఫస్ట్ లీవ్ దట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ పక్కన పెట్టి యూ ట్రై న్యాచురల్లీ, అయితే అవుతుంది లేకపోతే లేదు, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, అలా కౌన్సిల్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గితే డెఫినెట్లీ దే విల్ కన్సీవ్ న్యాచురల్లీ. ఓకే, ఒకవేళ అవ్వకపోతే దెన్ విల్ గో టు ద నెక్స్ట్ మెథడ్స్. సరే, నెక్స్ట్ మెథడ్స్ ఏముంటాయంటే ఫస్ట్ మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చేస్తాం అనమాట. అంటే ఎగ్స్ గ్రో అయ్యి మనం స్కాన్లో మానిటర్ చేస్తూ ఉంటాము ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో. దెన్ విల్ ఆస్క్ దెమ్ టు బీ టుగెదర్. ఓకే, అండ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు కమ్ అనమాట. ఓకే, ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ అప్పుడు అట్లీస్ట్ 4 to 5 days ఆల్టర్నేట్ డేస్ దే హ్యావ్ టు కమ్ విజిట్ ద హాస్పిటల్ ఫర్ ద స్కాన్స్ అనమాట. మనం ఆ ఎగ్ గ్రోత్ అనేది మానిటర్ చేసుకోవడానికి. మేడం నాకు టైం కుదరదు, ఐ కాంట్ కమ్ ఎవ్రీడే. ఓకే, అలా 2-3 cycles ట్రై చేస్తారు. తర్వాత ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, దే వాంట్ టు చేంజ్ ద డాక్టర్ or they want to go for other methods. They want to directly jump to IVF. Let's go for IVF అని. అరే కాదురా, దానికి ఒక టైం ఉంది. ఫస్ట్ ఒక 6 cycles ఓవ్యులేషన్ ఇండక్షన్ అని, ఏం ప్రాబ్లం లేకపోతే తర్వాత IUI ఉంది, తర్వాత ఆల్ దీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, దెన్ మేబీ వీ కెన్ గో టు దట్. ఓకే, ఇలాగే చాలా మందికి ఏమవుతుందంటే ఒక 2-3 IVF cycles కూడా ఫెయిల్ అవుతాయి. ఓకే, దెన్ దే కన్సీవ్ న్యాచురల్లీ ఆల్సో. ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత కూడా ఐ హావ్ సీన్ మెనీ కపుల్ లైక్ దట్. ఓకే, మనం ఈ ట్రీట్మెంట్స్ పెడతాము, ఎందుకంటే అది ఎందుకు సక్సెస్ అవుతుందంటే అక్కడ దే ఆర్ నాట్ అండర్ స్ట్రెస్, దే ఆర్ నాట్ ప్లానింగ్ దేర్. ఓకే, అంటే సరే అవ్వలేదు కదా, లెట్స్ లీవ్ ఇట్ అని ఒక బ్రేక్ ఇస్తారనమాట. ఆ టైంలో దే ఆర్ నాట్ అండర్ స్ట్రెస్ అండ్ దే విల్ కన్సీవ్. స్ట్రెస్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. దేర్ ఆర్ మెనీ కపుల్ 2-3 IVFస్కి వెళ్ళిన తర్వాత అండర్ లైక్ ఎక్స్పర్ట్ గైడెన్స్తో తర్వాత వెన్ దే లెట్స్ టేక్ అ బ్రేక్ అనుకున్నప్పుడు కన్సీవ్ అయిన వాళ్ళు. స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ప్లే, చాలా ఇంపార్టెంట్. అదే 10-12 cycles IVF అయిన వాళ్ళు కూడా అవ్వట్లేదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అయితే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ ఉండాలి, ఎగ్ క్వాలిటీ ఉండాలి, స్పర్మ్ ఎగ్ క్వాలిటీ బాగుండి మనకి మంచి ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ రిసెప్టివిటీ అనేది ఉండాలి. ఓకే, మదర్ కి వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. ఆల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసి ఉంటుంది. స్ట్రెస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. దేర్ ఆర్ అదర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అదే సర్వైకల్ క్యాన్సర్ ఈ టైమ్స్ లో చాలా ఎక్కువ అయిపోయింది కదా. మెనీ పీపుల్ డోంట్ నో అసలు HPV వ్యాక్సిన్ ఉంది అని తెలియదు చాలా మందికి. ఉంది అని తెలిసిన తర్వాత కూడా దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ బిట్ కాస్ట్లీ. ఓకే, కాస్ట్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు జనరల్ రికమెండేషన్ అంటే HPV వ్యాక్సిన్, గార్డాసిల్ మేబీ ఐ షుడ్ నాట్, HPV వ్యాక్సిన్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ సమ్వేర్ 4,000 అనమాట. ఇంకొక వేరియంట్ ఉంది విచ్ మే కాస్ట్ అరౌండ్ 11,000. ఓకే, ఇవి ఆ కాస్ట్ ఇప్పుడు 3 doses వేయించుకోవాలి. ఓకే, ఇంత కాస్ట్లీ వ్యాక్సిన్ ఎందుకు, ఇంత కాస్ట్లీ వ్యాక్సిన్ తర్వాత చూద్దాం అని చెప్పి చాలా మంది దే డోంట్ టేక్ ఇట్. ఓకే, అవసరం లేదేమో అనుకుంటారు. అంటే వైరస్లకి, బ్యాక్టీరియాలకి వీటికి ఉంటాయి, కానీ క్యాన్సర్కి ఎందుకు ఉంది? ఎందుకంటే ఈ క్యాన్సర్ని కాజ్ చేసేది HPV వైరస్. ఈ వైరస్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. జనరల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఫీమేల్స్ అందరికీ వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు వచ్చి మన బాడీ న్యాచురల్ మెకానిజం వల్ల అది సెల్ఫ్ లిమిటింగ్ అంటే తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్. ఓకే, ఇట్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ. కాకపోతే కొంతమందిలో అది కంటిన్యూస్గా ఉంటుంటుంది అనమాట. కంటిన్యూస్గా ఉన్నప్పుడు అది మన సెల్స్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి అక్కడ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దే ఆర్ లైక్ హై రిస్క్ అనమాట ఫర్ క్యాన్సర్. ఓకే, నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, మెన్కి కూడా సేమ్. ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ యాజ్ ఫర్ యాజ్ టు మీ టు ఎవ్రీవన్ యాజ్ వెల్. కానీ మన సొసైటీ ఏంటంటే ఒక స్టేజ్ వరకు ప్రెగ్నెన్సీ బాగా జాగ్రత్తగా చూసుకొని ఫైనల్ స్టేజ్కి రాగానే అబ్బాయి పుడితే బాగుంటుంది అని ఒక ప్రెషర్ క్రియేట్ చేయటము, తర్వాత అబ్బాయి పుట్టకపోతే డిసప్పాయింట్ అవ్వటము. మరి అంటే మీరు యాజ్ అ డాక్టర్ యుల్ బి ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? డెఫినెట్గా డైలీ బేసిస్ మీద అవి చూస్తూనే ఉంటాం. అంటే ప్రెగ్నెంట్ లేడీ రాగానే టిఫా స్కాన్ అయిపోయిన వెంటనే మేడం అమ్మాయి అంటారా అబ్బాయి అంటారా?
అమ్మ ఎవరైతే ఉంది వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా చూసుకోవాలి ఈ రోజుల్లో మనం. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా మనం ఒకేసారి మనం బేబీని చూపించినప్పుడు మదర్కి కానీ వాళ్ళ అటెండర్స్కి కానీ ఇలాగ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పినప్పుడు గర్ల్ బేబీ అని చెప్పగానే వాళ్ళకి ఒక స్టిగ్మా ఉంటుంది అనమాట, అబ్బా అమ్మాయి పుట్టిందా అన్నట్టు. అండ్ డస్ దట్ బేబీ నీడ్ సచ్ సార్ట్ ఆఫ్ రియాక్షన్ అంటారా? ఆ చిన్న బేబీ ఏమి అన్యం పుణ్యం తెలియని బేబీకి ఆ రియాక్షన్ అవసరమా? అమ్మాయి పుట్టిందా అనే రియాక్షన్. సో ఇట్ ఫీల్స్ చాలా బాధ వేస్తూ ఉంటుంది అనమాట. నా దగ్గర ఒక డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. అమ్మ పాప పుట్టింది అని చూపిగానే మదర్ వాజ్ లిటరలీ ఇన్ టీయర్స్ అనమాట. అంటే మేడం నాకు అబ్బాయి కావాలి మేడం, నాకు అమ్మాయి వద్దు మేడం అంటుంది. ఎందుకమ్మా అంటే, మేడం మా అమ్మకి మేము ఇద్దరు అమ్మాయిలమే, నాకు అట్లీస్ట్ అబ్బాయి పుడితే మా అమ్మ పెంచుకుంటుంది అనుకున్నా మేడం అని. సర్లే మీ అమ్మాయికి మీరిద్దరు అమ్మాయిలే కదా, మీరు బాగానే ఉన్నారు కదా, మిమ్మల్ని బాగా చూసుకున్నారు కదా, నువ్వు చూసుకోలేవా మీ అమ్మాయిని అంటే, ఏమో మేడం నాకు అబ్బాయే కావాలి, నాకు అమ్మాయి వద్దు అని షీ వాజ్ లిటరల్లీ క్రయింగ్ అనమాట. సరే అని ఇప్పుడు ఆల్మోస్ట్ ద బేబీ ఈజ్ ఆల్మోస్ట్ 2 to 3 years అనమాట. ఆ పాపతో చక్కగా ఫోటోలు దిగి పెడుతూ ఉంటుంది. ఓకే, దే ఆర్ ఎంజాయింగ్ దట్. మేడం తర్వాత తీసుకొచ్చింది ఒక 2 years తర్వాత, చాలా అల్లరి చేస్తుంది మేడం అని ఆ బాండింగ్ ఉంటుంది చూడండి. అది గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా సరే దే హ్యావ్ దట్ అనమాట. కాకపోతే ఇనీషియల్ గా డస్ దట్ బేబీ నీడ్ దట్ ఎవర్షన్ అవన్నీ అవసరమా బేబీకి అనిపిస్తుంది. నేను 2 days బ్యాక్ ఒక ఈవెంట్కి వెళ్ళాను, దాన్ని ఏమంటారు, బార్సాలా ప్రెగ్నెన్సీ ముందు చేస్తారు కదా, శ్రీమంతంకి వెళ్ళాను. శ్రీమంతంకి వెళ్తే యాంకర్ అక్కడ వెరీ ఓల్డ్ ఈవెంట్, నార్మల్గా యాంకర్ అడిగారు ఎంతమందికి బాబు కావాలంటే ఒక 30 మంది చేయెత్తారు, ఎంతమందికి పాప కావాలంటే 10 మంది చేయెత్తారు, ఎవరైనా పర్లేదు ఎంతమంది కావాలంటే 3 చేయెత్తారు. అంటే నాకేమనిపించింది అంటే నిజంగా ఇంకా ఇవాళ సొసైటీలో కూడా ఎవరైనా పర్లేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఒకటి అయితే మేల్ పుడతారు, లేకపోతే ఫీమేల్ పుడతారు. అలాంటప్పుడు వై షుడ్ వి హ్యావ్ ఇల్లే కావాలి 50% ప్రాబబిలిటీ ఉన్నప్పుడు వై షుడ్ వి ఫిక్స్ అవర్ మైండ్ వీళ్ళే కావాలి అని మనం ఎందుకు అనుకోవాలి? ఓకే లెట్స్ హ్యాపెన్, లెట్స్ సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవర్ బేబీ అని మనలో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో దెన్ అప్పుడే మనము వీ హ్యావ్ గ్రోన్ ఇన్ టు అవర్ సొసైటీ అనో లేకపోతే వీ హ్యావ్ బికమ్ మెచ్యూర్ ఇనఫ్ అనో అనిపిస్తుంది. నాకు కొన్ని నేను చూస్తూ ఉంటాను, అంటే కొంతమంది పాప పుట్టినప్పుడు మన జాతకం ఇంతే అని మాట్లాడతారు. అండ్ నాట్ జస్ట్ దట్, అంటే వాళ్ళు పాప పుట్టిన తర్వాత వాళ్ళకి బాబు కావాలని చెప్పి వాళ్ళు ట్రై చేసుకుంటూ వెళ్తారు, పాప పుడతానే ఉంటారు. ఇలా నేనే చూశాను, నాకు తెలిసిన సర్కిల్లో నేను చూశాను. ఇలా మీరు చూసినప్పుడు డూ యూ ఎవర్ ఎడ్యుకేట్ దెమ్? డెఫినెట్లీ. వాళ్ళకి ఫస్ట్ టైం గర్ల్ పుట్టింది అనుకోండి, సెకండ్ టైం డెఫినెట్గా బాయ్ కోసం చూస్తూ ఉంటారు. మీకు చెప్తే నమ్మరు కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాయ్స్ పుడతారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే గర్ల్స్ పుడతారు, ఇలాంటి రోషన్స్ కూడా ఉంటాయి పేషెంట్స్కి. ఓకే, ఏమన్నా అంటే డాక్టర్ హస్తవాసి మంచిది, ఓకే ఇక్కడికి వెళ్తే అబ్బాయిలు పుడతారు అనే కండిషన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అబ్బాయి కోసం డాక్టర్ని చేంజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారో అర్థం. అంటే నిజంగా ఈ టైంలో ఆ పీరియడ్లో అబ్బాయి అమ్మాయి కావాలనుకున్నప్పుడు జాతకాలు వర్కౌట్ అవుతాయా? నథింగ్ లైక్ దట్. ఓకే, ఎవరు పుట్టినా సరే ఈ జాతకాలు ఇవన్నీ ఓకే ఆస్ట్రాలజికల్ సైన్స్ మీద ఆధారపడి ఉంటే ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్. టైం బేస్డ్గా పుట్టడం అనేది ఇవన్నీ మన ప్రిడిక్షన్స్, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, నాకు అర్థం కానిది ఏంటంటే ఇలా ఉంటే ఈ ప్రిడిక్షన్కి ఇట్లానే జరగాలి కదా. వెన్ సంథింగ్ ఈస్ చేంజబుల్ మనం దాన్ని మాడిఫై చేసుకోవడానికి మన పంతులు గారు చాలా చెప్తారు కదా. వెన్ దేర్ ఆర్ సో మెనీ మాడిఫైబుల్ థింగ్స్ ఇన్ బిట్వీన్, వై షుడ్ వి వరీ అబౌట్ that? Correct. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మనని ముహూర్తంకి చేయమంటారు, సిజేరియన్ సెక్షన్స్. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టాపిక్ అదే అడగబోతున్నా. అదే ముహూర్తంకి చేయమంటారు, అర్ధరాత్రి టైంలు ఇస్తారు మేడం, రాత్రి 2ంటికో లేకపోతే పొద్దున్నే 3:30 3:34 కరెక్ట్గా బేబీ డెలివరీ అవ్వాలంటారు. అవన్నీ ప్రాక్టికల్గా క్వైట్ ఇంపాసిబుల్ అనమాట. ఓకే, అండ్ ఆ మదర్ని స్ట్రెస్లో పెట్టడం, అవుతుందా అవ్వదా, కరెక్ట్గా ఆ టైంకి అవుతుందా అవ్వదా అనేది
అనేది. ఓకే, దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ మదర్ని అనవసరంగా స్ట్రెస్ చేయడం తప్పితే, సరే అవుతుందా అవదా అనుకున్నారు, ముహూర్తం సెక్షన్ పెట్టుకున్నారు. ఒక కండిషన్ వల్ల రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి ప్రీవియస్ సిజేరియన్ కాబట్టి వి ప్లాన్ ఫర్ సి సెక్షన్ అగైన్ అనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ 2 to 3 o'clock లోపు మాకు సిజేరియన్ కావాలని అడిగారు అనమాట. మాకు ఏమైందంటే కొంచెం ఓటీ డిలే అయ్యి అండ్ కొంచెం లేట్గా ముందు కేసు అవ్వాలి కదా ఓటీలో, మా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా, కొంచెం డిలే అయ్యి కొంచెం లేట్గా షిఫ్ట్ అయ్యి బై 2 to 3 అడిగారు కదా వాళ్ళు, 3:10 ఏమో మేము డెలివర్ చేస్తాం బేబీ. మదర్ ఈజ్ ఇన్ స్ట్రెస్ అనమాట, ఏమవుద్ది బేబీ 10 నిమిషాలు లేట్గా డెలివరీ అయిందని, ఫాదర్ స్ట్రెస్, తర్వాత వాళ్ళ ఇన్లాస్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ స్ట్రెస్లో ఉన్నారు, అయ్యో టైంకి అవ్వలేదని ఎంత డిసప్పాయింటెడ్గా ఉన్నారంటే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇంకా మీరు చేయలేదు అంతే, మాకు ఆ టైంలో అవ్వలేదు అని ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉంటారంటే, తర్వాత మళ్ళీ వాళ్ళ పంతులు గారికి ఎవరికో కాల్ చేసుకుని వాళ్ళు పర్లేదు అని చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఓకే. ఓకే, సో అంటే మన మైండ్ మీద ఇవన్నీ ఎంత ప్లే చేస్తున్నాయంటే, అంటే నార్మల్ థింగ్స్ని కూడా వాటిని మనం పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకుని వాటిని అబ్నార్మల్గా చేసుకుంటున్నాం అనమాట. కరెక్ట్. మీరు సి సెక్షన్ గురించి మాట్లాడారు కదా, అంటే ఒక నేచురల్ వే ఆఫ్ ప్రాసెస్ డెలివరీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు అనుకోండి WHO, 15% లోపలే సి సెక్షన్స్ చేయాలని. ప్రైవేట్ హాస్పిటల్స్కి అండ్ జనరల్ హాస్పిటల్స్కి సి సెక్షన్స్లో చాలా వేరియింగ్ ఉంది. అండ్ దానిలో ఒక సైడ్ ఆఫ్ కాయిన్ కొంతమంది ఏమంటారంటే మేము కోరుకుంటున్నాం సి సెక్షన్, మీకేంటి మాకు కావాలి అంటారు. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటి అంటే సి సెక్షన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఏంటి అనేది కూడా తెలియకుండా ఇట్స్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ కేర్ అండ్ కంఫర్టబుల్ కేర్. అంటే కంఫర్ట్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, బట్ డూ యూ రియలీ థింక్ ఈ టైంలో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం విత్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఆర్ సెన్సిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సి సెక్షన్ ఇస్ రికమెండెడ్ ఆర్ న్యాచురల్ వే ఆఫ్ బర్త్ ఇస్ రికమెండెడ్? సి సెక్షన్ ఇస్ నెవర్ రికమెండెడ్ అన్నెసరీ. ఓకే, సి సెక్షన్ it should be a last source when you are ఎప్పుడంటే మదర్ని బేబీని మనం సేవ్ చేయాలనుకున్నప్పుడే సి సెక్షన్. ఓకే, మనము డెలివరీకి ఇప్పుడు ఏమవుతుందంటే 40 weeks మనం డెలివరీ టైం అనేది, అంటే ప్రెగ్నెన్సీ టైం అనేది 40 weeks అని పెట్టుకుంటాం. జనరల్గా బిగ్గర్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే 40 weeks వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళకి న్యాచురల్గా పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు 40 weeks వరకు. దెన్ 41 weeks వరకు వెయిట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే బేబీ వెయిట్ నార్మల్గా ఉండాలి, బేబీ చుట్టూ ఉమ్మనీరు నార్మల్గా ఉండాలి, అన్నీ నార్మల్గా ఉండి బేబీ హార్ట్ బీట్ అంతా నార్మల్గా ఉంటే మనం 41 weeks వరకు కూడా వెయిట్ చేయొచ్చు అని చెప్పి మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, సరే మనం ఏం చేస్తామంటే, నేనే రీసెంట్గా 40 weeks తర్వాత షీఈ్ ఎవ్రీథింగ్ నార్మల్ అనమాట, 40 weeks తర్వాత డెలివర్ చేసాం బేబీని. తర్వాత బేబీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ అనమాట. దే గో టు సమ్ అదర్ ప్లేస్. వాళ్ళు ఏం చెప్తారంటే 40 weeks వరకు అసలు మీరు ఎందుకు వెయిట్ చేశారు, ముందే చేయించేసుకోవాల్సింది కదా అంటారు. ముందే ఏం చేయించుకుంటారు? ఓకే, నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే వీ షుడ్ గివ్ ద టైం. మనం ఆ 40 weeks వరకు వాళ్ళు పెల్విస్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఇచ్చి వాళ్ళు అప్పుడు కూడా పెయిన్స్ రాకపోతే అప్పుడు మనం ఇండ్యూస్ చేయడం, అంటే పెయిన్స్ రావడానికి మెడిసిన్ పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి డయాబెటీస్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా బీపీ ఉంది ప్రెగ్నెన్సీలో, లేకపోతే ఇంకేదైనా కాంప్లికేషన్ ఉంటే జనరల్గా 38 weeks వరకు వెయిట్ చేస్తాం. అలా కాకుండా 38 weeksకి ముందే నాకు 36 weeksలో నాకు నొప్పులు వస్తున్నాయి అంటే, నొప్పులు వచ్చేటట్టయితే నొప్పులు ప్రోగ్రెస్ అయ్యి నార్మల్కి ఛాన్స్ ఉంటుంది. నాకు నొప్పులు వస్తున్నాయి, నాకు నడువు నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా నేను పడుకోలేకపోతున్నాను అని 36 weeks నుంచి మా డాక్టర్స్ మీద ఏంటంటే అదొక ప్రెషర్ చేస్తారు కొంతమంది. ఏం కాదు, మోస్ట్లీ మనం 37-38 weeks వరకు వెయిట్ చేసి తర్వాతే విల్ స్టార్ట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, అదిగో మేము 36 weeks అప్పుడు చేయమన్నాం, మీరు చేయలేదు, డాక్టర్ ఈజ్ ఎట్ ఫాల్ట్. అండ్ డాక్టర్స్ కూడా స్కేప్ గోట్స్ అనమాట మన కమ్యూనిటీలో అందరికీ.
అటు పీపుల్ కి ఇటు గవర్నమెంట్ కి అందరికి డాక్టర్స్ బాగా అనిపిస్తూ ఉంటారు. ఓకే, సో అంటే మనము ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని వీ షుడ్ టేక్ మంచి డెసిషన్ తీసుకోవాలి. అంటే ఒకవేళ సి సెక్షన్ ఫ్యామిలీ ఓకే అన్నా కూడా డాక్టర్ షుడ్ టేక్ ఏ కాల్. యా డెఫినెట్లీ. వాళ్ళు 34 వీక్స్కి చేసేయమంటారు, 36 వీక్స్కి చేసేయమంటారు, ఇంకా చాలండి మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, కాళ్ళు వాపులు వచ్చేసినాయి అంటారు. కాకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి మనం, అమ్మ కాళ్ళు వాపులు వచ్చినాయి అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి నార్మల్గానే ఉంటుంది, ఒకవేళ కొంతమందికి బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంట్లో మీరు రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకోండి. ఎప్పుడన్నా బీపీ ఈ రీడింగ్ కన్నా ఎక్కువ వస్తే వెంటనే హాస్పిటల్కి రండి, ఐ విల్ టేక్ కేర్ అని మనం వాళ్ళు రీఅష్యూర్ కూడా చేయాలి ఒక పక్కన. మీరు చెప్పిన స్టోరీయే యుఎస్ ది ఇందాక మీకు చెప్పాను. ట్రంప్ ఫిబ్రవరి నుంచి రూల్స్ పాస్ చేస్తున్నాడు అని చెప్పి జనవరిలోనే ఒక 6 వీక్స్ ముందే కన్సీవింగ్ కి సి సెక్షన్ కి వెళ్ళిపోయారు. షీ వెంట్ త్రూ మెంటల్ ట్రామా. అంటే అలా ఎన్ని కేసెస్ ఉన్నాయి? కేసెస్ అంటే మనం ఎక్కువ చూడం కానీ వన్స్ ఇన్ అ వైల్ వీ కీప్ గెటింగ్ దీస్ కేసెస్ అనమాట. అలాగ ముందే టైంకి ముందే నాకు పెయిన్ వస్తుందనో, లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదనో, లేకపోతే నాకు కంఫర్టబుల్గా లేదనో, నాకు ఇంకా చాలు డెలివరీ చేసేయండి, 36 వీక్స్ తర్వాత బాగానే ఉంటుంది కదా అని అడుగుతారు. బాగానే ఉంటుంది కానీ 38 వీక్స్ వరకు ఆగితే ఇంకా బాగుంటుంది కదా. ఓకే, అందుకని వాళ్ళని మనం కౌన్సిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లేదు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది, లైక్ సమ్ బ్లీడింగ్ అవుతుందో, లేకపోతే నిజంగానే పెయిన్స్ వస్తున్నాయి, డైలటేషన్ అవుతుంది కానీ బేబీ హెడ్ కిందకి డిసెంట్ అవ్వట్లేదు, సంథింగ్ అలాంటి లేకపోతే లీకింగ్ అయింది, లేకపోతే ఫీవర్ కానీ ఇంకా సమ్ అదర్ కండిషన్ ఏదన్నా ఉన్నా సరే, అప్పుడు మేబీ వీ విల్ ప్రొసీడ్ విత్ డెలివరీ. అదర్వైజ్ ప్రెగ్నెంట్ విమెన్ని మన కౌన్సిలింగ్, మన రీఅష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంటే ఇంకొక సైడ్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్, నేమ్ మెన్షన్ చేయను, ఇఫ్ డిఫరెన్స్ పెట్టాలి అంటే కనుక 72% ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు సి సెక్షన్ డెలివరీస్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని ఒక ఎఫ్లెంట్ పీపుల్కి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవి చూసి వాటికి వచ్చేస్తున్నారు కదా. డూ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ అ టైం, అంటే ఒకళ్ళు వచ్చి న్యాచురల్ వే ఆఫ్ బర్త్ జరిగితేనే బేబీ హెల్తీగా ఉంటారు అని చెప్పే డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ద రైజ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, నార్మల్ వేలో డెలివరీ అయితే బెటర్ అని చెప్పే డాక్టర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. ఎందుకంటే న్యాచురల్గా, అంటే ఇప్పుడు మీరు ఆ ప్యాకేజెస్ అన్నారు కదా, మనము హాస్పిటల్స్లో చూసుకుంటే లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లైక్ ప్రైవేట్ సెటప్స్ కానీ చూసుకుంటే దే విల్ నాట్ బి మచ్ వేరియేషన్ అనమాట. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నార్మల్ డెలివరీలోనే డాక్టర్స్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో యూ డోంట్ నో వెన్ డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలియదు. డెలివరీ పేషెంట్ నొప్పులు పడుతున్నంత సేపు మనం బేబీని మదర్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డెలివరీ అయ్యే వరకు కూడా ఇది నార్మల్ డెలివరీ అవుతుందని మనం ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి నార్మల్ డెలివరీకి వాళ్ళు అలౌ చేస్తాం. కానీ అయ్యే వరకు కూడా మనకి వీఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫుల్ డైలటేషన్ అయ్యి బేబీ హెడ్ డిసెంట్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ అరెస్ట్ అయిపోయే సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి. ఆ టైంకి మళ్ళీ వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఫర్ సి సెక్షన్. ఓకే, చాలా తెలియక ఏమంటారంటే బేబీ హెడ్ కూడా కనిపిస్తుంది, అయినా సరే లాస్ట్ మినిట్లో అవ్వదని చెప్పి సిజేరియన్ చేశారు అని డాక్టర్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ నార్మల్ హియర్. బట్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేబీ హెడ్ వచ్చేదైతే కనిపిస్తున్న హెడ్ మరి పెయిన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు రావట్లే కిందకి? ఓకే, అండ్ 1 అవర్ వరకు మనం వెయిట్ చేస్తాం. 1-2 అవర్స్ మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ వరకు ఫుల్ డైలటేషన్ తర్వాత ఇన్ అవర్స్ అని వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత కూడా బేబీ హెడ్ ఎందుకు డిసెండ్ అవట్లో? ఓపెనింగ్ మొత్తం ఓపెన్ అయిపోయింది, ఎందుకు రావట్లో? దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ దేర్. ఓకే, అప్పుడు మనం సిజేరియన్కి వెళ్తాం. సరే అలాగే వదిలేసాం అనుకోండి, బేబీ మేబీ కాంప్రమైజ్డ్, బేబీ కాంప్రమైజ్ అవుతుంది, బర్త్ యాస్ఫిక్సియా రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు కూడా ఎవరు ప్రాబ్లం బ్లేమ్ కూడా యా దానికి కూడా బేబీకి బర్త్ యాస్ఫిక్సియా ఇస్ అ వెరీ చాలా సీరియస్ కాంప్లికేషన్ అన్నమాట. దెన్ ఆల్సో డాక్టర్ ఇస్ బ్లేమ్, డాక్టర్ టైంలో సిజేరియన్ చేయలేదు అని చెప్పి. సో అది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుని వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ మదర్కి బేబీకి కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి.
అండ్ ఈ ప్యాకేజెస్ చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్లో జనరల్గా వాటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మహా అయితే ఒక 10,000 అట్లనే డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి కలిపి. అంటే టు నార్మలైజ్ దట్, మీరు నార్మల్ అయినా చేయండి, సిజేరియన్ అయినా చేయండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు అని నార్మలైజ్ చేసి నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడానికి దిస్ ఇనిషియేటివ్. ఈ బేబీ బంప్ షూట్స్ తీసుకుంటారు కదా, ద లైట్ ఎక్స్పోజర్ దట్ ఆ టైంలో షూట్స్ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ నిజంగా ఉంటుందా? ఏముండదండి, నాట్ మచ్. జనాలు మాట్లాడుకుంటుంటే మనం మాట్లాడుకుంటున్నారు లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా యాజ్ వెల్. బేబీ బంప్స్ ఉన్నప్పుడు సో ఎఫెక్ట్, లైట్ ఎఫెక్ట్ అయ్యి ఆ లైట్ పాస్ అయ్యి లోపలికి అలా ఏముండదు. లైట్ డజంట్ పాస్ త్రూ. మనకి అబ్డామిన్ ఉంటుంది, దట్ యూట్రస్ వాల్ ఉంటుంది, ఇవన్నిటిని ఫ్లాష్ చేసుకుని మనకి డైలీ సన్లైట్ కూడా ఉంటుంది కదా. ఓకే, కాకపోతే బేబీస్ పుట్టిన తర్వాత, న్యూ బార్న్స్ పుట్టిన తర్వాత ఫ్లాష్ లైట్ అనేది వాళ్ళకి కళ్ళకి కొంచెం ఇరిటేషన్ కాస్ట్ చేస్తుంది అనమాట. దే ఆర్ నాట్ కంఫర్టబుల్. మన మీద కూడా ఎవరైనా ఫ్లాష్ లైట్ వేస్తే వీఆర్ నాట్ కంఫర్టబుల్ కదా. బేబీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. దే టెండ్ టు బికమ్ ఇరిటబుల్ అనమాట. బేబీ పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు తీసేస్తున్నారు కదా ఫోటోషాట్స్ వితౌట్ ఫ్లాష్. పీపుల్ సే బేబీ పుట్టంగానే ఒక మరో జన్మ, పునర్జన్మ అంటారు, రీబర్త్ అంటారు. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు. అంటే కరెక్ట్గా బేబీ పుట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి అటెన్షన్ ఆఫ్ మదర్ నుంచి బేబీకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది ఎలా అయిపోతుందంటే మదర్కి ఒక ట్రామా అవ్వచ్చు, ఆర్ మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే బేబీ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, అక్కడ అందరు బేబీని చూసుకుంటున్నారు. అండ్ ఈ టైంలో వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ ఒక పోస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఏం చేయాలి? పోస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మదర్కి రెస్పాన్సిబిలిటీస్ అనేవి డబుల్ అవుతాయి. ఓకే, బేబీ తనలో ఉన్నప్పుడు ఓకే, షీ హ్యాస్ టు ఈట్, షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అండ్ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బేబీ బయటకు వచ్చిన తర్వాత తన్ని చూసుకోవాలి, బేబీని కూడా చూసుకోవాలి. నార్మల్ డెలివరీ అయితే లైక్ ఒకవేళ ఎపిజియోటమీ అనేది ఉంటే కనుక ఓకే, అది హీలింగ్ ఒక 5-10 days పడుతుంది. దెన్ షీ ఈజ్ ఓకే మోస్ట్లీ. అదే సిజేరియన్ అయిన తర్వాత బేబీని పక్కన క్రెడిల్లో పెట్టుంచుతారు. బేబీ విల్ బీ క్రయింగ్. ఓకే, సడన్గా ఇప్పుడు ఒకవేళ ఆ రూమ్లో ఎవరు లేరు అనుకోండి, మేబీ 3rd day హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, బేబీ ఈజ్ దేర్, షీ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ అప్ adequately అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఓకే, ఇలాంటి నీడ్స్ దగ్గర నుంచి బ్రెస్ట్ ఫీడింగ్, రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 2 hours బేబీకి నీడ్స్కి తగ్గట్టు బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్మని చెప్తాం. 30 మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 30 తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి. 30 తర్వాత లైక్ డెలివరీస్ అయిన వాళ్ళందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మేబీ ఫర్ సమ్ ఇష్యూస్ దేర్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇనఫ్ మిల్క్ అనమాట. ఓకే, కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతుంది. అది ఒక డిప్రెషన్ అనమాట. మళ్ళీ అంటే నేను యాడిక్వేట్గా నా బేబీకి నేను మిల్క్ ఇవ్వలేకపోతున్నాను, ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు ఒక పక్కన ఉంటే, అంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఐఎమ్ లూజింగ్ సంథింగ్ అనుకునే వాళ్ళు ఒక పక్కన ఉంటే, ఇవ్వలేకపోతున్నాను అనుకునేది అది ఇంకా మదర్ యొక్క మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎవ్రీ 2 hours ఫీడ్ ఇవ్వడము, నిద్ర ఉండదు, బేబీ ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు, అదంతా మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. కొంతమంది బేబీస్ చాలా కామ్గా ఉంటారు, దే ఆర్ వెరీ మదర్ ఫ్రెండ్లీ. కొంతమంది బేబీస్ ఏంటంటే వాళ్ళకి కొలీక్ అవ్వచ్చు, లేకపోతే ఈ మిల్క్ సరిపోకపోవడం వల్ల ఏడుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు మనకి. సో బేబీ పుట్టిన తర్వాత బేబీ మీరు ఫీడ్ ఇస్తూ ఉంటే ఫీడ్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది బేబీ. ఓకే, యూ చేంజ్ ద డైపర్ ఎవ్రీథింగ్, బట్ బేబీ ఎందుకు ఏడుస్తుందో మనకు తెలియదు. ఓకే, కంగారు పడుతూ ఉంటాము, హాస్పిటల్ విజిట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదంతా ఏంటంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కరెక్ట్. అంటే బేబీ పుట్టిన తర్వాత అంతా నార్మల్గా, కాకపోతే తర్వాత ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల అందరూ బేబీ పుట్టిందని చూడడానికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట చెప్తూ ఉంటారు.
మా పిల్లలు ఇలా ఏడవలేదు, మా పిల్లలకి ఇది లేదు, వీళ్ళకి జుట్టు ఎక్కువ ఉంది, జుట్టు తక్కువ ఉంది, చెవులు తెల్లగా ఉన్నాయి, చెవులు నల్లగా ఉన్నాయి, కలర్ అప్పటి నుంచి డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ బేబీ ఫ్యూచర్ కలర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ హైట్ ఎలా ఉంటుంది బేబీకి. ఓకే, అంటే ఒక్కొక్కళ్ళు సమ్ ఆర్ లైక్ పాజిటివ్ థింగ్స్, ఓకే షీల్ ఫీల్ హ్యాపీ. బట్ కొంతమంది చెప్పే ఏంటంటే కొంచెం నెగిటివ్ కూడా ఉంటాయి అనమాట. అయ్యో అవునా ఇలాగా అనిపిస్తూ ఉంటుంది కదా, అవన్నీ వాళ్ళు బయటకు చెప్పుకోరు, బట్ దే విల్ హ్యావ్ దెమ్ విత్ ఇన్ దెమ్. ఓకే, ఇవన్నీ ప్లే చేసి అది ఒక పెద్ద రోలర్ కోస్టర్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్ అప్పటి వరకు కూడా ఆ హార్మోనల్ చేంజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ దే విల్ స్టార్ట్ లూజింగ్ వెయిట్, మళ్ళీ తర్వాత దే విల్ స్టార్ట్ గెయినింగ్ వెయిట్. ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ దే లూజ్ దేర్ వెయిట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అన్నమాట. మళ్ళీ ఒక 1 month తర్వాత అగైన్ దే విల్ స్టార్ట్ రీగెయినింగ్ వెయిట్. ఈ ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఈవెంట్సే జరుగుతాయి మదర్ బాడీలో. ఓకే, దానికి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ దగ్గర నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ సపోర్ట్ ఉంటే ఇట్ విల్ బి వెరీ కంఫర్టింగ్ ఫర్ దెమ్. ఓకే, నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, డెలివరీ అయిపోయింది మేడం, డెలివరీ అయిపోయిన తర్వాత నాకు ఈవినింగ్ టైము నాకు కాఫీ తప్ప ఏం ఇవ్వట్లేదు తాగడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కారపొడి పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్లో రైస్ అండ్ దే గివ్ సమ్ కర్రీస్ లైక్ దొండకాయ బెండకాయ ఇలాంటి కర్రీసే పెడుతున్నారు. మళ్ళీ ఈవినింగ్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ నాకు నైట్ పడుకునేటప్పుడు ఒక స్మాల్ కప్ కాఫీ ఇస్తారు అంతే. ఓకే, పత్యాలు అంటాం కదా, కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అనమాట. జనరల్గా డెలివరీ తర్వాత మదర్కి కొంచెం ఎక్స్ట్రా కిలో క్యాలరీస్ కావాలి, ఎందుకంటే వాళ్ళు మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అంటే దే ఆర్ లూజింగ్ దేర్ క్యాలరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. సో వాళ్ళు కొంచెం ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలి. మనం అది క్యాటర్ చేయడం మానేసి నువ్వు అది తినకూడదు ఇది తినకూడదు అంటారు. పొరపాటున వాళ్ళు ఏదన్నా తింటే నువ్వు ఇది తిన్నావు కదా అందుకనే బేబీ తగ్గింది, అందుకనే బేబీకి జలుబు వచ్చింది, అందుకనే బేబీ మోషన్ పాస్ చేయలేదు, బేబీ అందుకే ఏడుస్తుంది అని చెప్పి ట్రై టు బ్లేమ్ ద మదర్ అనమాట. అయ్యో నేనేం చేస్తా అంటే వీళ్ళు మదర్స్ కూడా ఎలా అయిపోతారంటే సర్లే బేబీకి ఏదన్నా అవుతుంది కదా తినకపోతే ఏమవుతుందిలే అన్న ఇదిలోకి ఆపేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఏం తినలేరు, ఏం చేయలేరు, అండ్ దే కాంట్ లీవ్ ది బేబీ అండ్ గో ఎనీవేర్. సో ఆ టైంలో ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ దీనివల్లే అనుకుంటా కదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్. డెఫినెట్లీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా దీనివల్లే. జనరల్గా ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ బీపీస్ కూడా నార్మల్గానే ఉంటాయి వితౌట్ ఎనీ హిస్టరీ. డెలివరీ అవుతుంది, డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 4-5 daysకి దే విల్ త్రో ఫిట్ అండ్ కమ్ ఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, మోస్ట్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్, దాన్ని మనం ఎక్లాంప్సియా అంటాము ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టంలో వచ్చేది. అంటే ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అయ్యి వచ్చిందంటే ఓకే దట్ హ్యాస్ ఆ బీపీ వల్ల వచ్చిందంట. త్రూ అవుట్ వాళ్ళ బీపీస్ నార్మల్గా ఉంటాయి. ఓకే, తర్వాత ఏమవుతుందంటే వాటర్ సరిగ్గా తాగరు అండ్ అడిక్వేట్ స్లీప్ ఉండదు. అట్లీస్ట్ 4 to 6 hours కంటిన్యూస్ స్లీప్ ఉండాలి వాళ్ళకి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఓకే స్లీప్ ఉండదు, కాకపోతే ఆ 4 to 6 hours వాళ్ళకి అడిక్వేట్ అంటే వీళ్ళు ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత బేబీని ఇంకొకరికి ఇస్తే వాళ్ళు భుజం మీద వేసుకుని బేబీని తట్టడం అలాంటివి ఇంకొకరు చేస్తూ ఉంటాయి. ప్రిఫరబుల్లీ ద హస్బెండ్, ఇఫ్ హీస్ టేకింగ్ కేర్ ద మదర్ విల్ బి మోర్ రీఅష్యూర్డ్. ఓకే, ఇలాంటి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆ పోస్ట్ పార్టమ్ ఎక్లాంప్సియాస్ కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉందని కూడా చాలామంది మదర్స్కి తెలియదు. ఓకే, దే అంటే చాలా అనీజీగా ఉంటారు, క్రాంకీగా ఉంటారు, దే విల్ నాట్ బీ ఏబుల్ టు చిన్న చిన్న సౌండ్స్ కానీ లేకపోతే ఏదో లోన్లీ ఫీలింగ్ వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది బయటకు వచ్చి చెప్పరు కూడా, అంటే ఇది ఇలా ఉంటుందని కూడా వాళ్ళకు కూడా తెలియదు. సైలెంట్గా దే విల్ బీ ఫేసింగ్ ఆల్ దట్ థింగ్స్ అన్నమాట. ఇలా ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే దీని నుంచి బయటికి రావచ్చు అనే అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలీదు. మేబీ ఇప్పుడు రీసెంట్గా అందరూ లైక్ సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళందరూ చదువుకుని వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ గురించి లైక్ గర్భ సంస్కార్ ఇట్లాంటి బుక్స్ అయి చదువుకుని పోస్ట్ పార్టమ్ ఈవెంట్స్ గురించి ఏమైనా చదువుకుని అవేర్నెస్ ఉన్న వాళ్ళకైతేనే తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట, ఆఫ్టర్ డెలివరీ వచ్చింది. 1 week ఆఫ్టర్ డెలివరీ, మేడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో,
నాకు అసలు ఏం చేయాలనిపించట్లేదు, బేబీ ఏడుస్తున్నా నాకు కోపం వచ్చేస్తుంది, మేబీ నేను బేబీని కూడా హర్ట్ చేస్తానేమో అనిపిస్తుంది అనే కండిషన్లో వస్తారనమాట. దానికి మేజర్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ కానీ పోస్ట్ పార్టమ్ యాంగ్జైటీ అంటాము, వాటికి మోస్ట్లీ కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ సరిపోతాయి. ఇఫ్ దట్ ఈస్ టూ మచ్, ఇంకా ఎక్కువ అంటే 3 weeks 4 weeks తర్వాత కూడా వాళ్ళు ఇదే ఫేస్ చేస్తున్నారు, ఇంటెన్సిటీ లెవెల్ ఎక్కువ ఉందంటే మేబీ మెడికల్ సపోర్ట్ అవసరం. సో అయితే మీరు అన్నట్టు అంటే ఒక మ్యాన్ బేబీ పుట్టిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ కనుక ఉంటే, హస్బెండ్ వైఫ్ లాగా వాళ్ళు హస్బెండ్ సపోర్ట్ మోర్ ఉంటే కనుక ఆ పోస్ట్ పార్టమ్ అనేది దే కెన్ మాక్సిమం ఎలిమినేట్ ఇట్ అనేది. యా they'll have a happy post partum life అన్నమాట. ఎందుకంటే when mother feeding ఇచ్చేసేసి బేబీని if somebody is handling, she can take rest, right? Which is needed for her. She'll be resting but she'll not be resting completely. Correct. రీసెంట్ గా బెంగళూరులో వాళ్ళ బేబీని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టేసారు. యా దట్ ఈస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట అది. అంటే చాలా మంది చెత్త కుప్పల్లో కూడా పడేస్తారు కదా. చాలా మంది చెత్త కుప్పల్లో పడేసేది ఏంటంటే అన్వాంటెడ్. ఓకే, గర్ల్ బేబీ పుట్టిందనో లేకపోతే లైక్ అన్వాంటెడ్ బేబీస్ అనో అలా పడుతుంది. హర్టింగ్ ద బేబీ ఉంది చూడండి. ఓకే, చెత్తకుప్పలో ఎందుకు పడేస్తున్నా, నాకు ఈ బేబీ వద్దు, ఐ వాంట్ బీ, నాకు అనుకోకుండా వచ్చేసింది ఈ బేబీ, నాకు ఈ బేబీ వద్దు అనుకునే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బేబీని హర్ట్ చేస్తున్నారు చూడండి, బేబీని హర్ట్ చేయడం ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే ఇట్స్ మోస్ట్లీ డిప్రెషన్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్. దీపికా పడుకొని కూడా మనం చెప్పారు, షీ స్పోక్ అబౌట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సమీరా రెడ్డి కూడా స్పోక్ అబౌట్ వాళ్ళు ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ త్రూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి లైఫ్ స్టైల్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఇంకొంచెం సివియర్గా ఉంటుందా నెక్స్ట్ జనరేషన్కి? ఇంకా ఉంటుంది. ఇది వరకు పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ, ఇప్పుడు పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ. పేషెన్స్ లెవెల్స్ తక్కువ అయిపోయినాయి అండ్ మనకి మినిట్స్లో కావాలి ఏదైనా సరే. స్విగ్గీ జొమాటో లాగా నేను ఇప్పుడు ఇది చేశానంటే నెక్స్ట్ మినిట్ నాకు కావాలనిపిస్తుంది. కానీ విత్ ద బేబీ వెన్ యూఆర్ రేరింగ్ అ లైఫ్, ఓకే, అంటే బేబీకి ఈ టైంకి నిద్రపోవాలి అంటే మనం మన కండిషన్స్ని కొన్ని పెట్టుకుంటున్నాం. నేను ఈ టైంకి పని చేద్దాం అనుకుంటున్నా, ఈ టైంకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, మనకు ఒక టైం టేబుల్ వేసుకుంటాం, దాన్ని ఫాలో అవుతాం. ఓకే, అలాగా బేబీని కూడా నువ్వు ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలని పుట్టిన బేబీకి టైమింగ్స్ చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓకే, ఈ టైంకి దానివల్ల ఏమవుతుందంటే మనము ప్లాన్ చేసుకున్నాయి ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి. వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, దట్ ఈస్ లైఫ్. అంతేగాని నేను అనుకున్నట్టే జరగాలి అనుకున్న దాంట్లో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. మోస్ట్లీ ఈ కండిషన్స్ వల్లే పోస్ట్ మ్యారేజ్ లైక్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ మోస్ట్ కపుల్ ఆర్ గోయింగ్ ఫర్ డివోర్సెస్ ఆల్సో. దీనివల్ల వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు కదా ఒకళ్ళు. అంటే నేను ఈ టైంకి ఇది చేయాలనుకున్నాను, నువ్వు అది చేయట్లేదు, సో లెట్స్ గెట్ సెపరేటెడ్, ఇట్స్ నాట్ వర్కింగ్. అదే ఇంకొక కామన్ ట్రెండ్ నేను చూసింది ఏంటంటే బేబీకి 5 months రాగానే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసి పౌడర్స్ మార్కెట్లో కూడా అవైలబుల్ వచ్చేసినాయి కదా. సో దానివల్ల అంటే ఇదివరకు కొంతమంది 3-4 years వరకు ఇచ్చారు యాన్సెస్ట్రల్ జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్స్ మాత్రం పౌడర్స్కి అలవాటు అవుతున్నారు కదా. సో హౌ డస్ దిస్ ఎఫెక్ట్ ద బేబీస్ గ్రోత్? పౌడర్స్ ఇవన్నీ ఓన్లీ సప్లిమెంట్స్. ఓకే, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అనేది 6 months వరకు ఇవ్వాలి. అంటే బేబీకి వాటర్ ఇవ్వక్కర్లేదు, ఏమీ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ 6 months వరకు. 6 months తర్వాత వాళ్ళ డిమాండ్స్ పెరుగుతాయి కాబట్టి బ్రెస్ట్ మిల్క్తో పాటు మనం స్లోగా సాలిడ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆ సాలిడ్స్ కూడా ఏంటి, లైక్ బనానా కానీ, మ్యాష్డ్ యాపిల్స్ కానివ్వండి, లేకపోతే మ్యాష్డ్ పియర్స్ కానివ్వండి, ఇట్లాగా రోజుకు ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తారు బేబీస్కి. ఎందుకంటే బేబీకి ఏది పడట్లేదు అంటే దే మైట్ డెవలప్ సమ్ ఎలర్జిక్ ర్యాషెస్ ఆల్సో, ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుడ్ని అలవాటు చేయమని చెప్తాం. మనకి వెన్ వీఆర్ స్మాల్ ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో రైస్,
రైస్ బాయిల్ చేసేసి దాన్ని ఇవ్వడం కానీ, లేకపోతే రైస్ పిండి చేసి లైక్ రైస్ కానీ పల్సెస్ కానీ వేసి ఇవ్వడం కానీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటాం ప్యాకేజ్లో లైక్ మనకి దొరుకుతుంటాయి కదా, వాటిలో ఏముంటుందండి వెనకాల ఇంగ్రీడియంట్స్ చూస్తే రైస్, ఫ్లోర్, అంటే లైక్ 9 టైప్ ఆఫ్ సీరియల్స్ అని చెప్పో, లేకపోతే యాపిల్ యాడ్ చేసామనో, వీట్ ఫ్లోర్ అనో, లేకపోతే స్ట్రాబెర్రీ యాడ్ చేసామనో, దే ఆర్ ఫ్లేవరింగ్ ఇట్. అండ్ ఆ పౌడర్ అలా ఉండడానికి దే యాడ్ ప్రిజర్వేటివ్స్. అవసరమా అది? ఓకే, మనం హోమ్ మేడ్ సప్లిమెంట్స్ అయితే చాలా బెటర్ బేబీస్కి. ఎందుకంటే మీరు రైస్ చేసుకున్నా, పల్సెస్ చేసుకున్నా, వీ టేక్ దట్ ఎక్స్ట్రా కేర్ టు క్లీన్ ఇట్ కంప్లీట్లీ. డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని దాన్ని వాటర్లో ఎప్పుడు కావాల్సినప్పుడు ఉడకబెట్టుకుని అది బేబీకి ఇస్తే చాలా బెటర్. Instead of spending on these and you don't know what preservatives are added and you don't know how clean it is made. అలాంటప్పుడు ఇప్పుడు నేను లాస్ట్ మంత్ చైనాలో చూసాను, లాక్టేటింగ్ పంప్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఒకవేళ లాక్టేటింగ్ పంప్స్తో బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేశారనుకోండి, దానికి ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, ఆర్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. బ్రెస్ట్ మిల్క్ అనేది మనం రూమ్ టెంపరేచర్లో అయితే 4 hours వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, రెఫ్రిజిరేటర్లో అంటే నార్మల్ రెఫ్రిజిరేటర్లో అయితే అప్ టు 3 to 4 days స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, డీప్ ఫ్రీజర్లో అయితే till 6 months బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ దానికి చాలా స్టెరైల్గా మనం పంప్ చేసి బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. వాటిని చాలా స్టెరైల్ ప్యాకెట్సే దొరుకుతాయి. ఆ హ్యాండ్లింగ్, ఆ పంప్ చేసి మనం దాంట్లో వేసి స్టోర్ చేసేటప్పుడు చాలా స్టెరైల్గా చేసుకోవాలి. అండ్ లేబులింగ్ ద ప్యాకెట్స్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. మనం డేట్, టైం వేసేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్గా స్టోర్ చేసి ఫస్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు వర్కింగ్ మదర్స్ ఉంటున్నారు, దోస్ హూ హ్యావ్ ఎక్సెస్ మిల్క్, ఏం చేస్తారంటే వాళ్ళు బేబీ తాగట్లేదు అనుకోండి, ఎక్స్ట్రా మిల్క్ అంతా పంప్ చేసేసి పెట్టుకుంటే ఆఫ్టర్ 6 months మోస్ట్లీ దే రెజ్యూమ్ దేర్ వర్క్స్ కదా, ఆ తర్వాత దే కెన్ గివ్ దట్ మిల్క్. కాకపోతే బ్రెస్ట్ మిల్క్ ని మనం బయట థా చేసిన తర్వాత, అంటే ఐస్ లా కట్టేసి ఉంటుంది కదా, అదంతా ఒకసారి డీఫ్రాస్ట్ అయిన తర్వాత దాన్ని హీట్ చేయడం కానీ అలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీ క్యాన్ గివ్ ద బేబీ. బేబీ తాగలేదని చెప్పి మళ్ళీ దీన్ని డీఫ్రీజ్ చేయకూడదు. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ చేయకూడదు. నెసెసరీ స్టెప్స్ తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ అ మదర్ కెన్ డూ ఫర్ దర్ బేబీ. అండ్ ఈ రోజుల్లో బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసే మదర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. లైక్ బెంగళూరు, హైదరాబాద్ సిటీస్లో అయితే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. వేర్ మదర్స్ హూ హ్యావ్ ఎక్సెస్ మిల్క్ దే డొనేట్ దేర్ మిల్క్ ఫర్ దోస్ మదర్స్. అంటే వాళ్ళకి కొంతమందికి యాడిక్వేట్ మిల్క్ ఉండదు అని చెప్పి ఆఫ్టర్ సర్టెన్ టెస్టింగ్స్ ద మిల్క్ విల్ బి గివెన్ టు ది అదర్ బేబీస్. ఓకే, సేమ్ బ్లడ్ బ్యాంక్ టైప్. బ్లడ్ బ్యాంక్ టైప్. స్కూల్లో రీప్రొడక్షన్ చాప్టర్ సపరేట్గా చెప్పడం కరెక్టేనా? It should be a combined class. Okay, and it should start even before. Ante manaki by 16-18 years people are ready to know, kids are ready to know about what is reproduction and everything. So it should start even before that. At least at 13-14 years ki valki reproduction chapter kaani, valki health education kaani, sex education kaani from school level lone start aithe it will give them valki entante informed knowledge untundi, informed decisions తీసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళే అబౌవ్ 30 అనుకుంటున్నాము. అండ్ విత్ దీస్ ఎర్లీగా ఒకవేళ కాంట్రసెప్షన్ గురించి కానివ్వండి, లేకపోతే వాట్ నెసెసరీ మెజర్స్ దే షుడ్ టేక్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ అ కాంటాక్ట్ ఆఫ్ సచ్ ఇన్ఫెక్షన్, వాట్ దే షుడ్ డూ అనేది కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఎర్లీ. ఓకే, కుంకుమ పువ్వు తాగితే బేబీ ఎర్రగా పుడతారా? నో, దట్స్ అ మిత్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్, నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అట్ ఆల్. అండ్ కోకోనట్ వాటర్ తాగినా కూడా బేబీ హెయిర్ బాగుంటుందని.
కోకోనట్ వాటర్ తాగితే హెయిర్ ఊడిపోతుంది అనేది విన్నాను నేనైతే. జనరల్గా వైజాగ్ సైడ్ అయితే కోకోనట్ వాటర్ అసలు ఇవ్వరు. ఓకే, కోకోనట్ వాటర్ ఎందుకు ఇవ్వరంటే బేబీకి బాల్డ్గా పుడతారని చెప్పి. ఓకే, దట్స్ అ మిత్. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అన్నాం కదా అని ఏం చేస్తారంటే కొంతమంది 2 లీటర్స్ కోకోనట్ వాటర్ డే అంతా వాటర్ తాగమన్నాం కాబట్టి కోకోనట్ వాటర్ తాగుతారు. దట్ ఈస్ అగైన్ నాట్ రిక్వైర్డ్. ఎప్పుడన్నా ఒకసారి కోకోనట్ వాటర్ తాగితే ఏం కాదు. ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ చేయకూడదు అంటారు కదా, సో ఇస్ ఇట్ రియలీ సజెస్టబుల్? ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ ఎందుకు చేయొద్దు అంటామంటే వాళ్ళకి ఆ సడన్ జర్కీ మూమెంట్స్ అనేవి ఉండకూడదు. బేబీ అప్పుడే ఫామ్ అవుతుంది. ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే బేబీ అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ప్లసెంటా మాయ్ అంటాం కదా, అది మన గర్భసంచికి అతుక్కోవాలి. అతుక్కుని ఏర్పడుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ వేర్ అండ్ షేర్ సడన్ జర్కీ మూమెంట్స్ వల్ల ఒక్కొక్కసారి అది విడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ కెన్ లీడ్ టు మిస్క్యారేజెస్, అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకుని జాగ్రత్తగా ఉండమంటాం. ఆ సడన్ జర్కీ మూమెంట్స్ కానీ గతుకులు, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎయిర్ ఫ్లైట్ అయితే ఇట్స్ ఓకే. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎయిర్ ట్రావెల్ చేస్తారు కదా బేబీస్ని తీసుకొని, ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకే డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి అట్ వాట్ ఏజ్ బేబీస్ హ్యాస్ టు ట్రావెల్? సి దట్ అగైన్ నీడ్ బేబీని ఒక 6 months వరకు, అంటే బై ద టైమ్ దే ఆర్ సిట్టింగ్ ఆ టైం వరకు అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఇఫ్ దేర్ ఈస్ అ కండిషన్ లైక్ దే హ్యావ్ టు ట్రావెల్ అంటే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు బేబీకి ఫీడింగ్ ఇమ్మని చెప్తుంటాం. ఓకే, దే విల్ బి గల్పింగ్ కదా, గల్పింగ్ అవుతున్నప్పుడు మన యూస్టేషన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోతాయి. సో వీ ఫీల్ ద డిస్కంఫర్ట్. అది లేకుండా ఉండడానికి బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్, లేకపోతే బాటిల్ ఫీడింగ్ అయితే బాటిల్ ఫీడింగ్ ఇస్తూ ఉండమని చెప్తాను. ఓకే, అండ్ వన్ లాస్ట్ థింగ్ బిఫోర్ వి క్లోజ్, ఉమెన్కి గైనకాలజిస్ట్ ఉన్నట్టు మెన్కి కూడా ఉన్నారా ఎవరన్నా? యా, డెఫినెట్లీ. మెన్కి ఆండ్రాలజిస్ట్ ఉంటారు అండ్ అదర్వైజ్ యూరాలజిస్ట్ who specialize in andrology or urologist per se. They can help men with their conditions. Okay, అంటే ఒక లైఫ్ స్టైల్ ఆఫ్ ఉమెన్ స్టార్ట్ అయినప్పుడు యాజ్ అ టీనేజర్గా తను తీసుకోవాల్సిన వన్ టిప్ ఏంటి, యాజ్ అ ఉమెన్గా తీసుకోవాల్సిన టిప్ ఏంటి, యాజ్ అ మదర్గా తీసుకోవాల్సిన టిప్, వన్ సెల్ఫ్ కేర్ ఏంటి? టీనేజర్స్లో అయితే వన్ ఈజ్ దేర్ న్యూట్రిషన్ అండ్ మెన్స్ట్రల్ హైజీన్. అదే విమెన్లో అయితే ఫస్ట్ దే షుడ్ క్యాటర్ టు దేర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డయట్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మదర్, ద డిమాండ్ ఈజ్ మోర్ దేర్, ద కిడ్స్ ఆర్ మోర్ డిమాండింగ్. మదర్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి డిపెండింగ్, అంటే దే ఆర్ బ్రింగింగ్ అప్ అ బేబీ కదా. సో బేబీకి నెసెసరీ వ్యాక్సినేషన్స్ దగ్గర నుంచి కీపింగ్ దెమ్ ఇన్ అ రైట్ వే, గైడింగ్ దెమ్ ఇన్ అ రైట్ వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బేబీస్ని గైడ్ చేస్తే సరిపోదు, మదర్ హ్యాస్ టు ఫాలో దోస్ థింగ్స్. యా, దే షుడ్ ఫాలో అండ్ దే షుడ్ లెట్ ద బేబీ ఫాలో వాట్ దే ఆర్ ఫాలోయింగ్. అండ్ ద రెస్ట్, మెనోపాజ్ వచ్చిన తర్వాత అగైన్ విమెన్ ఎప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి చాలా ఇస్తూ ఉంటారు. దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ హెల్త్ అనమాట. కాల్షియం ఇస్ ద బెస్ట్ సప్లిమెంట్. ఓకే, మెనోపాజ్ టైం. సో ప్రెగ్నెన్సీ టైం అన్నప్పుడు ఉమెన్ గెట్ లాట్ ఆఫ్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అది బేబీకి ఎఫెక్ట్ అవుతుందా? క్రేవింగ్స్ ఎఫెక్ట్ అవ్వవు. క్రేవింగ్స్ ఏమి బేబీని ఎఫెక్ట్ చేయవు. క్రేవింగ్స్ వల్ల తినే పదార్థాలు డెఫినెట్గా బేబీకి ఎఫెక్ట్ చేస్తాయి. మోర్ షుగర్స్ అయితే ఓకే, మదర్కి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల బేబీ విల్ పుట్ ఆన్ మోర్ వెయిట్. జీడిఎం మదర్స్కి, జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్ ఫ్యూచర్లో మళ్ళీ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్కి పుట్టిన బేబీస్ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని సర్టెన్ కేసెస్ దేర్ ఇస్ మోర్టాలిటీ యాజ్ వెల్ కాబట్టి, సో వాట్ ఈస్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా? కరెంట్ మోర్టాలిటీ రేట్ అయితే ఇట్ ఈస్ అరౌండ్ 88 per 1 lakh live births. ఓకే, అదే మనం 2014-2016 టైంలో తీసుకుంటే ఇట్ ఈస్ 130. అంటే 130 డెత్స్ అవుతున్నాయి. 1 lakh డెలివరీస్ అయితే 130 డెత్స్ అవుతున్నాయని. నౌ విచ్ హ్యాస్ రెడ్యూస్ టు 88. అండ్ మన ఇనిషియేటివ్ ఏంటంటే బై 2030 ఇట్ షుడ్ బి లెస్ దెన్ 70.
ఓకే, మన గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి, లేకపోతే ద హాస్పిటల్స్ పర్సే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఇనిషియేట్ చేయడం వల్ల, హాస్పిటల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడం వల్ల, రైట్ కేర్ ఎట్ ద రైట్ టైం మదర్కి ఇవ్వడం వల్ల మనం ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ హ్యాపెనింగ్ కూడా దాన్ని మనము స్టడీ చేయడం ఇన్ డెప్త్, వి గో ఇన్ టు ఇట్, వాట్ హ్యాపెండ్, వాట్ వెంట్ రాంగ్, సో దట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్. కరెక్ట్. ఓకే, ఆ ఆడిటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టు రెడ్యూస్ దిస్ మెటర్నల్ మోర్టాలిటీ. అండ్ ఇది ఇంతకు ముందు అంటే ఐ టోల్డ్ యూ అబౌట్ 2014, 2016 కూడా, అంతకు ముందు విచ్ వాజ్ ఈవెన్ మోర్. ఓకే, ఎప్పుడైతే ఒక కాలంలో హోమ్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండే, ఆ టైంలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇంకా ఎక్కువ ఉండేది. ఫర్దర్గా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా తగ్గాలి. we should take necessary measures to bring it down. Okay, I think అంటే ఈ పాడ్కాస్ట్ రాదర్ దెన్ ఉమెన్, మెన్ చూస్తే మేబీ ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ ఉమెన్ ఏం వెళ్తున్నారు, వాట్ షీ గోస్ త్రూ ఫ్రమ్ టీనేజ్ లెవెల్ నుంచి మదర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ లెవెల్లో, జనరల్గా మెన్ ఎక్కువ ఎడ్యుకేట్ అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది. మన సొసైటీలో ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఈచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. కరెక్ట్. మెన్ వేరు విమెన్ వేరు కాదు, ఎవ్రీవన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఒకళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ కూడా తీసుకోవాలి. ఓకే, ద సేమ్ వే అప్లైస్ ఫర్ ద విమెన్ ఆల్సో. ఒక విమెన్ అంటే ఒక గర్ల్ లైక్ రైట్ ఫ్రమ్ షీ ఈస్ బోర్న్ డిఫరెంట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి తన బాడీలో. 0 to 10 years, 10 to 20 years, 20 to 30 years, 30 to 40 years ఇలా మనం ఫ్రేమ్ చేసుకుంటే 0 to 10 years విల్ బి సేమ్ ఫర్ బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, మోస్ట్లీ న్యూట్రిషనల్ పార్ట్ అన్నమాట. ఓకే, 10 to 20 years ఆ టైంలో గర్ల్స్కి వాళ్ళ బాడీలోనే డిఫరెంట్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ బ్రెస్ట్ చేంజెస్ కానివ్వండి, అదర్ ఎక్స్ట్రా సెక్షువల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అండ్ ద హైట్ ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటి. మేల్స్లో కూడా ఉంటాయి, వాళ్ళ వాయిస్ చేంజ్ వస్తూ ఉంటుంది. దే ఆల్సో సీ సర్టెన్ చేంజెస్ ఇన్ దే బాడీ. విత్ దిస్ విమెన్కి మెన్స్ట్రేషన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ దే కీప్ గెటింగ్ దిస్, అండ్ విత్ దిస్ దే హ్యావ్ టు కోప్ అప్ విత్ దేర్ స్టడీస్ అట్ స్కూల్, అట్ కాలేజ్, అండ్ వాళ్ళ గ్రేడ్స్లోను డెఫినెట్గా సర్టెన్ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆ గర్ల్స్ ఆర్ వెరీ వెల్ డూయింగ్ దట్. ఓకే, అది 10 to 20 years. 20 to 30 yearsకి కాలేజ్లో యూ గెట్ న్యూ అక్వైంటెన్సెస్. మనకి స్కూల్ అంతా ఒకే అక్వైంటెన్స్ ఉంటుంది మోస్ట్లీ, యూ విల్ నాట్ సీ న్యూ పీపుల్ అనమాట. హౌ టు గో అబౌట్ న్యూ మీటింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి మ్యారేజ్, కెరియర్ ఒక పక్కన ఉంటుంది, మ్యారేజ్ ఒక పక్కన ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని దే హ్యావ్ టు గో ఫార్వర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ 30 ఆ టైంలోనే చైల్డ్ బర్త్, అండ్ అగైన్ వాళ్ళకి రోలర్ కోస్టర్ ఆఫ్ హార్మోన్స్ లాగా ఉంటుంది అనమాట ఫీమేల్ బాడీలో. ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దర్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి. అంటే దిల్ హ్యావ్ మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ, దిల్ కీప్ వెరీ లో, దిల్ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. When the male in the society understands the female and they support them during these times, it will be a very happy journey. ఆ 40 years దాటిన తర్వాత మదర్ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటుంది. 50 తర్వాత అగైన్ మెనోపాజ్. ఇప్పుడు వరకు వచ్చే హార్మోన్స్ అన్నీ ఒకసారి ఆగిపోతాయి. ఆ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇట్స్ జస్ట్ అబౌట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ వసంత గారు. ఐ థింక్ అదే ఇందా నేను అన్నట్టు కూడా మోస్ట్లీ ఈ పాడ్కాస్ట్ మెన్ చూస్తే బాగుంటుంది. దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఉమెన్ ఎంత ఏ స్టేజెస్లో, ఎవ్రీ స్టేజెస్లో వాళ్ళు వాట్ దే హ్యావ్ టు గో త్రూ అనేది. అండ్ ఐఎమ్ షూర్ ఇంకా ఇలానే మంచి ఇన్ఫర్మేషన్ మనం నేను చెప్తానే మళ్ళీ. నేను ఒకటి చెప్దాం అనుకున్నా, యాక్చువల్లీ అది పోయింది. అండ్ నేను ఇంకా యాక్చువల్లీ ఏమనుకున్నానంటే, అంటే సొసైటీ షుడెంట్ డిక్టేట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ద లవ్ వీ హ్యావ్ టు షో టు అవర్ కిడ్స్. మనకి ఏ పిల్లలు పుట్టాలి, ఎవరు పుట్టాలి అనేది మన చాయిస్. If woman is giving birth to someone, it is always a choice of a family. It's nature's choice. It's nature's choice, one thing. And second thing, families kuda they have to start evolving themselves. Men should also start realizing themselves, babu manaki kuda there are problems that we have to go out, talk to the doctors. It is not just women, because we are now in a stage where men and women are treated equally. Ala ankunnappudu men and women problems are the same.
నాకు అర్థమైంది ఏంటంటే ఈ పాడ్కాస్ట్ ద్వారా ఉమెన్కి దే నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మెన్, దే అండర్స్టాండ్ మోర్ బెటర్ దెన్ వాట్ వీ అండర్స్టాండ్ ఉమెన్. సో ఇఫ్ మెన్ కెన్ అండర్స్టాండ్ ఉమెన్ బెటర్, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ఎనీ మెంటల్ ఎఫెక్ట్స్ దట్ షీ గోస్ త్రూ ద ప్రెగ్నెన్సీ ప్రాసెస్ కెన్ బి ఎలిమినేటెడ్ if men can become more gentlemen. డెఫినెట్లీ. So thank you so much for coming to the podcast, and nizanga it was an enlightening podcast for me as well. Thank you so much.